ఈ పూట వర్తమానము కొరకు ప్రభు సన్నిధిలో కూర్చొని ఆదివారం పూట, పునరుద్ధానం పూట, మొట్టమొదటి సర్వీస్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఒక మాట వినిపించాడు. స్వరం ద్వారా ఒక మాట వినిపించాడు. ఆ మాట ఏంటంటే మెండుగా దీవెనలు అనండి ఒకసారి గట్టిగా మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో మాట చక్కగా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి, నా వైపు చూడండి, ఇక నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగుతాయి అంటమ్మా? గట్టిగా చెప్పాలి. మెండుగా అంటే అర్థం ఏంటి? సమృద్ధిగా, కొరత లేకుండా. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుడు మనకి మెండుగా ఈ పూట మనల్ని దీవించబోయే దేవుడు ఆయన. మెండైన ఆశీర్వాదములు కుమ్మరించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంగ్లీష్లో చదువుతాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకస్తులకి, నమ్మకమైన వాళ్ళకి నా దేవుడు మెండుగా దీవిస్తాడంట, వాళ్ళని సమృద్ధిగా దీవిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యేసయ్య దీవిస్తే అరాకొరాగా దీవించే దేవుడు ఆయన కాదు. ఆయన దీవించేటువంటి ప్రాసెస్ ఏంటి చెప్పనా? ఆకాశాన్ని చీల్చి పట్టరాని విస్తారమైన దీవెనతో నింపగలిగిన దేవుడు ఆయన. నిన్ను దీవించాలంటే దేవుడు ఏం తెరుస్తారంటమ్మా? ఆకాశాన్ని ఓపెన్ చేస్తాడంట, ఆకాశాన్ని తెరుస్తాడంట. చూడండి ఎంత సమృద్ధిగా తన బిడ్డను దేవుడు దీవించగలడు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఆయన ఖాళీ చేతులతో పంపింది లేదు. ఒక చిన్న పిల్లవాడు ఆ రొట్టెను చేపలను తీసుకొస్తే 12 గంపలు మిగిలేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక పేద విధవరాలు ఆ పూటకి ఇక అప్పం చేసుకొని, ఆ రొట్టె చేసుకొని తిని చచ్చిపోదామని ఆమె ఫిక్స్ అయిపోయింది. ఇక అలాంటి ఆమెని నా దేవుడు 3 సంవత్సరాలు సమృద్ధిగా భోజనాన్ని పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు ద్వారా ఆ విధవరాలు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎవరినైనా ఆయన ఆశీర్వదించాలంటే, ఏ బిడ్డనైనా ఆయన దీవించాలంటే, ఏ బిడ్డనైనా ఆయన కరుణించాలంటే, ఎవరినైనా దేవుడు ఆశీర్వాదంతో నింపాలంటే ఆయన ప్రాసెస్ ఏంటంటే ఆకాశ తూములు తెరిచేస్తాడు, ఆకాశం అంతా ఓపెన్ చేసేస్తాడు. విస్తారమైనను పట్టుకోలేని, భరించలేని, పట్టరాని ఈవుల చేత నా ప్రభు మిమ్మల్ని అందరిని నింపుతాడు. చేతులున్న వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ప్రభువా, ఈ బిడ్డలున్న నిర్లక్ష్య దయ్యాలు తొలగిపోనట్లుగా మీరు సహాయం చేయండి. అది అందరూ ఒకళ్ళు చప్పట్లు కొడుతున్నప్పుడు అందరూ కొట్టాలని నేర్చుకోవాలి. మిగతా వాళ్ళు ఎట్టు కూర్చొని వాళ్ళేమో చప్పట్లు కొట్టుకొని ఎవడి కోసం చెప్తున్నాం ఈ మాటలన్నీ? ఆత్మ సంబంధమైన మాట మీ చెవులో వినపడంగానే కేకలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు వాక్యం చెప్పేటప్పుడు సైలెంట్గా ఉంటే అమాచరాకు మెంటలు వచ్చేసిద్ది. నన్ను నేను చంపేసుకోవాలి, బాధేసుకోవాలనిపించింది నన్ను నేను. మిమ్మల్ని ఏమనంటే ఊరుకోరు కదా, అసలుకే గొడ్డు కారాలు తిని బతుకుతున్నారు మీరు అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభు చూపించాడు మీ గురించి నాకు, అందుకే కాముగా ఉంటున్నాను. సమయం వచ్చినప్పుడు దున్నేయటం. ఎక్కడ ఉంటేనే మాట్లాడితే, అక్కడికి వస్తే మాట్లాడలేను. నీ దగ్గర ఉండి తిట్టలేను నిన్ను. వాక్యులు అంటే దేవునికి స్తోత్రం. ఇక మామూలుగా ఉండదు సీన్. ఇక్కడికి నువ్వు రాలేవుగా, కెమెరా ఉంది, అంత మొత్తం జనం ఉన్నారు, నువ్వు ఒంటరిగా దొరికావు అనుకో, నాకు బెబ్బే ఇక నా మాటలు రావు. ఇక నిన్నేం అనలేను, నువ్వేది చేస్తున్నా నేను గద్దించలేను. వాక్యములు అయితే దేవునికి స్తోత్రం. అందుకే ప్రభా, నీ ప్రజలు విస్తారంగా తిట్టే వాక్యాలు ఏమైనా ప్రభుని అడుగుతున్నాను. కాబట్టి దేవుని ప్రతి వాళ్ళని ఒంటరిగా తిట్టలేను నాయన. ఈ స్టేజ్ దిగినాక, ఈ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి కిందకు వచ్చినాక ప్రేమించడమే తెలుసు. నాకు కోపం రాదు వాళ్ళని చూస్తుంటే. కాబట్టి ఇక్కడ మా వాళ్ళని సరిచేసే కృపను ఇమ్మని అడుగుతున్నాను కనుక, ఆత్మ సంబంధమైన మాట నీ చెవులో పడినప్పుడు అల్లా నువ్వు కేకలు వేస్తూ చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను చదువుకున్న సమయంలో, చదువుకున్నటువంటి రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మేము ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నాం. ప్రేయర్ సాంగ్ మేమే పాడాలి, మాకు స్కూల్ వాళ్ళు. ఆయన వచ్చినప్పుడు చక్కగా ఆయన వచ్చారు. చాలా సంతోషం వేసింది. ఆయన ఉన్న డయాస్ మీద నేను ఎక్కితే, ఎందుకంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. అయితే ఆ డయాస్ మీద ఎక్కి నేను పాట పాడిన తర్వాత దేవుని కృపను బట్టి ఆయనే మమ్మల్ని అందరిని పిలిచాడు. మేమందరం ఒక 7-8 మంది దాకా ఉంటాం. దాంట్లో నేను ఒకడిని.
ఆయనే పిలిచి ఒక్కొక్కరిని పేరు అడిగాడు. పేరు అడిగితే నా పేరు చెప్పా. నా పేరు నేను చెప్పడం కంటే నా పేరు ఆయన మాట్లాడితే నా హృదయం అంతా చాలా ఉప్పొంగిపోయింది. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ మాట్లాడారు కదా, నా పేరు ఆయన నోట్లో నుంచి వచ్చిందని అక్కడ డ్యాన్స్ వేయలేకపోయినా నా హృదయంలో గెంతులు వేసేసి చాలా సంతోషించాను. కానీ చీఫ్ మినిస్టర్ని నిలబెట్టగలిగిన దేవుడు ఆయన, రాజులను న్యాయవాదులను నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఆయన మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటూ నాకు ఇష్టం ఉండట్లేదు. చాలామంది అంటారు, ఈడేంట్రో బాబు వాక్యం చెప్తే ఓ గోలా కేకలు. ఇక ఆపండి. గోలా కేకలు ఏంటంటే నేను చెప్తున్నాను వినండి. నా దేవుడు మాట్లాడితే నాకు కాముగా ఉండడం చేత కాదు, మిమ్మల్ని కాముగా ఉంచడం చేత కాదు. ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు చయ్యధ్వనులు వినపడాలంట. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా దేవుడు ఆశీర్వదిస్తే అరకొరగా ఆశీర్వదించేవాడు కాదు, ఒక్కొక్కరిని సమృద్ధి చేత నింపగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి చాలా జాగ్రత్తగా. ఆయన ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడు ఒక వ్యక్తిని? విస్తారంగా. ఆయన ప్రేమకు హద్దు కానీ, అవధులు కానీ, ఆనకట్టు కానీ, బ్రేక్ కానీ ఉండదు. అలా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ప్రాణం ఇచ్చే అంతగా ప్రభు ప్రేమిస్తాడంట. కానీ ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే దేవుడి వల్ల కాదంట. అట్లాగా ఆశీర్వాదానికి ఒక పరిమితి ఉంది, ఒక ఆనకట్ట ఉంది. ప్రేమకు పరిమితి లేదు, ఆనకట్ట లేదు. మీరు చాలామంది దేవుడు ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా నన్ను ప్రేమిస్తాడులే అని అనుకుంటున్నారు. నిజమే, కరెక్టే, ప్రేమిస్తాడు. కానీ ఆశీర్వాదం మాత్రం, దీవెన మాత్రం ఒక పరిమితి పెట్టాడు. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అవసరమైతే నువ్వు ఎలాంటోడువైనా కానివ్వు, నువ్వు ఎలాంటి దానివైనా కానివ్వు, ఎంత మూర్ఖులైనా కానివ్వండి, నీ కొరకు ఆయన కడుపులో తీసిపెట్టే దేవుడు, నీ కొరకు ఆయన చనిపోయి నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అక్కడ వరకు బాగానే ఉంది. నా ప్రభు నాతో చెప్పాడు, దీవెన జోలుకు వచ్చే మాత్రం, నన్ను ఆశీర్వదించని ఎవరన్నా దేవుని దగ్గరకు వస్తే ఒక రిస్ట్రిక్షన్ పెట్టాడు అక్కడ దేవుడు. ఒక హద్దు పెట్టాడు, ఒక అవధి పెట్టాడు, ఒక బండరాయి అక్కడ పెట్టేశాడు. ఎందుకంటే ఆశీర్వాదాలు ఎవడికి పడితే వాళ్ళకి, ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు ఇవ్వడంట, దేవుడు ఆశీర్వదించడంట, దేవుడు దీవించడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు ఆశీర్వాదము ఇవ్వడు, ఎప్పుడు పడితే అప్పుడు ఆశీర్వాదం అయినా ఇవ్వడు. వినండి చాలా జాగ్రత్తగా వినండి. ఎవరిని దేవుడు దీవిస్తాడు, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తిగా ప్రభు కనపడాలి. ప్రేమించడం విషయానికి వస్తే నువ్వు ఎలాంటోడు అయినా ప్రేమిస్తాడు, కానీ నిన్ను ఆశీర్వదించే జోలికి వస్తే నువ్వు నమ్మకస్తుడు అయితేనే ఆశీర్వదిస్తాడు. కానీ ఎట్టా పడితే అట్టాగా ఉంటే ఆశీర్వాదం రాదు. ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండో చెప్పాను, ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు మనల్ని, గట్టిగా చెప్పాలి, ఎక్కడ పడితే దేవుడు అక్కడ మనల్ని ఆశీర్వదించుడు. ఒక్క విషయం నేను ఈ మాటకు వచ్చాను కాబట్టి, అబ్రహాము ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించలేదు. అబ్రహాము తన స్వకీయ జనుల దగ్గర ఉన్నప్పుడు అబ్రహామును ఆశీర్వదించలేదు. అబ్రహాము తన సొంత వారి దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించలేదు. అబ్రహాముకి దేవుడు చెప్పిన స్థలముకు వచ్చినప్పుడు, వాగ్దాన దేశంలో అడుగు పెట్టినప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో ఆశీర్వదించలేదు. ఒక్క ముక్కలోకి వస్తే ఐగుప్తులో తినటానికి ఉంది, ఐగుప్తులో ఉండటానికి ఉంది, ఐగుప్తులో డబ్బు ఉంది, కానీ వారిలో ఏమి లేదమ్మా, మనశ్శాంతి వాళ్ళలో లేదు. నా దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఎక్కడ ఆశీర్వదించాడంటే, వాళ్ళకి ఇస్తానన్న వాగ్దాన దేశములకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలను ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఒకటి చెప్పండి, ఎవరిని పడితే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఎక్కడ పడితే దేవుడు వాళ్ళని అక్కడ ఎక్కడ పడితే అక్కడ, ఏ ప్లాట్ఫామ్ మీద పడితే ఆ ప్లాట్ఫామ్ మీద దేవుడు ఆశీర్వదించడు. ఆయన అనుకున్న ప్లాట్ఫామ్ దగ్గరకు నువ్వు వస్తేనే, ఆయన అనుకున్న స్థాయిలోనికి నువ్వు వస్తేనే, ఆయన అనుకున్న ప్లేస్లోకి నువ్వు వస్తేనే, ఆయన మాట్లాడిన మాట చొప్పున నువ్వు చేయగలిగితేనే నా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రేమకి పరిమితి లేదు, ఆశీర్వాదానికి పరిమితి ఉంది. ప్రేమ అంటే ఎవడినైనా ప్రేమిస్తాడు. ఆశీర్వాదం జోలికి వచ్చేటప్పుడు నమ్మకస్తులైతేనే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరిని ఆశీర్వదిస్తాడంటమ్మా ఆయన? నమ్మకస్తులైతేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకం విషయంలోకి వచ్చేటప్పటికమ్మా, నమ్మకంలో నాణ్యత, నమ్మకంలో క్వాలిటీ చూస్తాడు దేవుడు. ఎంత నమ్మకంగా ఉన్నావు,
ఏంటి చెప్పండి ఒకసారి, మనం ఎంత నమ్మకం. నమ్మకం అంటే ఏంటి నువ్వు అనుకుంటావు, నీ దృష్టిలోకి వచ్చి చెప్తున్నా. నమ్మకం అంటే నేను ఇప్పుడు నమ్మకంగా ఉన్నాను, దశంభాగం నెల నెల ఇస్తున్నాను కాబట్టి నేను నమ్మకస్తురాల్ని కాదు. పప్పులో కాలేసావు. నేను ఏ పొరపాటు చేయట్లేదు కాబట్టి నేను నమ్మకస్తుని అనుకుంటున్నావు కాదు. అది నీ దృష్టిలో నమ్మకత్వం. కానీ ఒక్కసారి నా దేవుని దృష్టి వైపు వెళ్ళి ఆలోచించు. ఎవడు నా దేవుని దృష్టిలో నమ్మకస్తుడు? ఓకే, వారు నెల నెల కొంతమంది మానకుండా తగ్గిపోకుండా చక్కగా దశంభాగాలు ఇస్తూ మందిరాలకు వస్తూ పొరపాట్లేమి చేయకుండా చక్కగా బ్రతుకుతున్నారు. మీరు అనుకుంటున్నారు అదే నమ్మకత్వం అని మీరు అనుకుంటున్నారు. అది మీ దృష్టికి మాత్రమే నమ్మకత్వం. కానీ దేవుని దృష్టిలో నమ్మకస్తులు ఎవరు? దేవుని దృష్టిలో నమ్మకం అంటే ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకోవాలి. అనుకుంటావు వీధిలో సాక్ష్యం ఉంటే చాలు, అయ్యగారి దగ్గర సాక్ష్యం ఉంటే చాలు, సంఘంలో సాక్ష్యం ఉంటే చాలు, అమ్మయ్య మేము నమ్మకస్తులం కాదు. మీ దృష్టికి మీరు నమ్మకస్తులని మీరు చాలా పప్పులో కాలేస్తున్నారు. అది నీ దృష్టికి నమ్మకత్వం. ఇప్పుడు ఈ ఉదయం పూట దేవుని దృష్టి వైపుగా ఇప్పుడు మన ఆలోచన మళ్ళాలి. అయ్యా, నీ దృష్టిలో నమ్మకస్తులు ఎవరు? నా దృష్టికి నేను ఇప్పుడు నమ్మకంగా నాకు నేను కనపడుతున్నాను కాదంటున్నాడు ఇప్పుడు అయ్యగారు. నీ దృష్టికి నమ్మకస్తులు ఎవరు? చాలామంది చాలా సంవత్సరాలుగా నేను చాలా యథార్థంగా భక్తి చేస్తున్నాను, నేను చాలా యథార్థంగా ఉంటున్నాను, నేను యథార్థంగా మందిరానికి వెళ్తున్నాను, నేను పొరపాట్లు ఏమీ చేయట్లేదు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాను అనుకొని అదే నమ్మకత్వం అనుకుంటున్నారు. కాదండి. దేవుని దృష్టిలో అసలు నమ్మకస్తులు ఎవరో కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట మనం ఒక్కసారి చదువుదాం. 101వ కీర్తన 6వ చరణాన్ని అందరూ తీయాలి ఈరోజు ఈ మాటలు. 101వ కీర్తన 6వ చరణాన్ని తెరిచిపెట్టి చదవగా విందాం. నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. కుడి చేయి పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. నా వైపు చూస్తూ వినండి. నమ్మకస్తులు కొరకు దేవుడు కనిపెడుతున్నాడంట. ఇప్పుడు చెప్పండి, నమ్మకస్తులు అంటే ఎవరు? అమ్మా, అర్థం అవ్వలేదు నాకు. దేవుడు ఎవరినైతే కనిపెడతాడో వాళ్ళే నమ్మకస్తులా? కాదు. గోళ్ళ దూకొద్దని ఎన్నోసార్లు చెప్పాను నేను. అక్కడ ఎంత చక్కగా ఉంది, నా యొద్ద నివసించే వాళ్ళు నమ్మకస్తులు. ఎవరికి ఆమేన్ చెప్పాలనిపించలేదు. అక్కడ ఎంత క్లియర్గా మాట్లాడుతున్నా కూడా మీరు ఇంకా ఇంత తెల్ల మొక్కలు వేసుకొని చూడటం నాకు విడ్డూరంగా అనిపిస్తుంది. నా వద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులను నేను కనిపెడుతున్నానంటే నమ్మకస్తులు మాత్రమే ఆయన వద్ద ఉంటారంట. ఎవడు నమ్మకస్తుడంటే ఆయన వద్ద ఉన్నవాడు నమ్మకస్తుడంట. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా సాక్ష్యం బాగుంది, నా పద్ధతి బాగుంది, నా లక్షణం బాగుంది అనుకుంటున్నా. అది కాదు అసలు నమ్మకం. ఓకే, అది పక్కన పెడితే నమ్మకత్వం ఏంటంటే దేవుని దృష్టిలో ఎవరు నమ్మకస్తులు అంటే ఆయన వద్ద ఉండాలి. అన్ని అనుకున్నా ఆయన వద్ద ఉండాలి, ఆయన వద్ద నివసించాలి. వాళ్ళని మాత్రమే నా ప్రభు నమ్మకస్తులుగా డిక్లేర్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది నమ్మకం అంటే ఆయన వద్ద ఉండడం అంటే ఏంటంటే ఆయనతో సహవాసం చేయటాన్ని నా దేవుడు అంటున్నాడు వాళ్ళు నమ్మకస్తులు. దేవునితో సహవాసం చేసే విషయానికి వస్తే ఎలా సహవాసం చేయాలంటే మరియమ్మ సహవాసం చేసినట్లుగా యేసయ్యతో సహవాసం చేయాలి. మీకు తెలిసిన విషయమే, కొన్ని వందల సార్లు నేను ఈ మాట మీకు చెప్పాను. యేసు ప్రభు వారు ఒక రోజు పరిచర్య చేస్తూ మార్తా మరియలు ఇంటికి వెళ్ళినప్పుడు మార్తేమో దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి అని ప్రయాసపడుతుంది, కానీ మరి ఏమో యేసయ్య మాట్లాడితే వినాలి అని ప్రయాసపడుతుంది. నా వైపు చూస్తూ వినండి. ఇద్దరు ఎవరి కోసం ప్రయాసపడుతున్నారమ్మా? యేసయ్య కోసమే కదా. మార్తమ్మ ప్రయాసపడినా చెప్పాలి గట్టిగా. మీరు మాట్లాడితే నేను నెక్స్ట్ ముక్కులోకి వెళ్తాను. మార్తమ్మ కష్టపడినా మరియ కష్టపడుతున్నా ఈ ఇద్దరు ప్రయాస యేసయ్య కోసమే. మార్తమ్మ ఏమి ఆమె కొరకు వంటలు చేసుకోవట్లా, యేసయ్య కోసం చేస్తుంది. యేసయ్య కోసం ఏం చేయాలి, ఏమి వెరైటీలు చేయాలి, ఆయనకి ఏమంటే ఇష్టం అన్నీ తెలుసుకుంది.
అన్నీ తెలుసుకొని పని పెట్టేసుకుంది, బాగా చక్కగా పని పెట్టుకుంది. ఇక ప్రభు వస్తున్నారు గనుక గుమ్మగుమ్మగా నేను వడ్డించాలి, నేను వండాలి అని చెప్పేసి యేసు కోసం ప్రయాసపడుతుంది. నాకైతే దాంట్లో తప్పేమీ కనపడట్లా. యేసయ్య కోసం భోజనం వండుతుంది. ఆయన పాపం తిరిగి తిరిగి వస్తున్నాడు కదా, ఆయన ఆరోగ్యం కొరకు ఎవరెవరు పట్టించుకుంటున్నారో పట్టించుకోవట్లేదో పాపం యేసయ్యనని చెప్పేసి మార్తమ్మ మంచిగానే ఆలోచించింది, నేను కాదన్ను. అది నీ దృష్టికి నా దృష్టికి మంచిదనిపిస్తుంది. కానీ యేసు ప్రభు మార్తమ్మను తిట్టేపాటిగా ఆమె డిసప్పాయింట్ అయిపోయింది. ఆ మనస్సులో అనుకోని ఉంటుంది, పైకి అనిందో లేదో మనకి తెలియదు. మనస్సులో అదేంటి, నేను యేసయ్య కోసమే కదా ప్రయాసపడింది, అదేంటయ్యా నన్ను తిడతావు, నీ కోసమే కదా ఈ వంటలన్నీ పెట్టుకుంది నేను. నీ ఆరోగ్యం ఎక్కడ నశించిపోద్దు, నువ్వు ఎక్కడ క్షీణించిపోతావో, నువ్వు ఎన్ని ప్రసంగాలు చేస్తున్నావో, జనం అందరూ జనం ఏంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు పడిపోతున్నారు, నీకు హ్యూమినిటీ పవర్ పెరగాలి, నీకు శక్తి రావాలని నేను ఇన్ని వంటలు చేస్తుంటే నువ్వు నన్ను తిట్టి ఏ వంట చేయకుండా వచ్చి నీ పాదాల దగ్గర పడేదాన్ని మెచ్చుకుంటున్నావు ఏంటయ్యా అని ఆ మనస్సులో అనుకొని ఉండొచ్చు. నాకైతే ఇద్దరిది న్యాయమే అనిపిస్తుంది. మార్తమ్మ దేవుని కొరకు ప్రయాసపడుతుంది, మరియమ్మ దేవుని కొరకు ప్రయాసపడదు. కానీ మార్తమ్మతో ప్రభు అన్నాడు, మార్తా మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని చాలా బిజీ అయిపోయావు, కానీ మరియా ఉత్తమమైనది ఎందుకుంది గనక అది ఆమె వద్ద నుంచి ఎవడు తీసివేయలేడు. నేను చెప్తున్నాను, పరిచర్య చేయడం తప్పు కాదు, కానీ ఉత్తమమైనది ఏంటో దానిని మనం గ్రహించాలి. నువ్వే పని చేసినా ఇన్ టైంలో నువ్వు పని కానిచ్చుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా మీరు విశ్వాసులను తీసుకురమ్మన్నారు కదా, గొర్రెలను తీసుకురమ్మన్నారు, మీరే తీసుకురమ్మన్నారు, మళ్ళీ మందిరానికి ఎందుకు లేట్ వచ్చావని మీరు తిడతారు. నేను ఎందుకు 9:30కు వచ్చానో తెలుసా సంఘానికి, వేరొకరు స్నానం చేస్తున్నారంటే వాళ్ళ కోసం ఉన్నాను. మంచిదే, తప్పేమంటలేదు. ఆ గొర్రె బిడ్డను కాపాడడానికి ఈ గొర్రె బిడ్డ అక్కడ స్టక్ అయిపోయింది. నేనంటాను, దేవుడు నిన్ను తిడుతున్నాడు, దేవుడు నిన్ను మెచ్చుకోడు. నువ్వేది చేసినా సమయానికి చేయటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉత్తమమైనది ఏంటి, అది కరెక్టే, కానీ వాటికంటే ఉత్తమమైంది, వాటికంటే మించింది ఏంటంటే యేసయ్య పాదాల దగ్గర గడిపే అనుభవం మనం నేర్చుకోవాలి. నువ్వు పరిచర్య చేయి, నువ్వు జనాల్ని పోగేసి మందిరానికి తీసుకురా, అవన్నీ ఓకే, కానీ వాటికి మించిన ఉత్తమమైనది, వాటికంటే శ్రేష్టమైనది, వాటికంటే ఘనమైనది, వాటికంటే ఇంపార్టెంట్ దేవుడు దేనికి ఇచ్చాడంటే ఆయనతో నివసించే వాళ్ళని బట్టి నా దేవుడు అంటున్నాడు, వాళ్ళు నమ్మకస్తులు, ఆయన వద్దకు రావాలి, ఆయనతో సహవాసం చేయాలి, మందిరానికి ఇన్ టైంలో రావాలి. ఇది అస్సలు కుదరదు. కొంతమందికి రాకడొచ్చిందాక మీరు మందిరానికి కరెక్ట్ టయానికి రారు, అది కుదరదు. నేను ఎన్ని వాక్యాలు చెప్పుకొని వెళ్ళాలి తప్ప నేను మార్చేవాడు ఎవడు లేడు అని నాకు అర్థమైంది. అయ్యగారు నేను మందిరానికి ఎందుకు లేట్ వచ్చానో చెప్పినా వాళ్ళని తీసుకురాటని, ఆ తప్పు తీసుకెళ్ళి వాళ్ళ మీద వేసేస్తావు. నువ్వు భక్తురాల్లా కనపడతావు నాకు ఇట్టగా. నా దేవుడు నిన్ను మెచ్చుకోవట్లేదు, అక్కడ తిడుతున్నాడు. నా దేవుడేవో నీతో సహవాసం చేయాలని ఊరుకు ముందే దిగొచ్చి ఎక్కడ ఉంటుంటే నువ్వేమో ఆడిని ఈడ్ని ఎన్ని సాకులు చెప్తారని. కొంతమంది ఆదివారమే ఈ సాకులు ఎలా ఎతుక్కుంటారో, లేదంటే సాకుల క్లాస్ ఏమన్నా చదివారేమో అనుకుంటాను ఒకసారి. మీరు పితిరీలు చెప్పడంలో, సాకులు చెప్పడంలో, అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి లెవెల్లో చదువుకున్నారని మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడే బండి బ్రేకులు ఫెయిల్ అయినాయి, ఇప్పుడే. నిన్నెందుకు ఫెయిల్ అవ్వవు, నేనంతా తిరిగావా దునియా అంతా బండి మీద. ఆదివారం 8 గంటల సమయంలో బండి బ్రేకులు ఫెయిల్ అయినాయి అంటే వీడు ఎంత మూర్ఖుడో నాకు అక్కడ అర్థమవుతుంది. దేవునితో సహవాసం చేయడానికి నువ్వు చెప్పే సాకులు సిల్లీ రీజన్స్ అవి. దేవునితో సహవాసం చేసేవాడు సాకులు చెప్పడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? సాకులు చెప్పడు. యేసు ప్రభుతో సహవాసం చెయ్యాలన్న ఉద్దేశం గనక నీ మనసులో ఉంటే వేటినైనా జయించుకొని ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం. అది ఫెయిల్ అయింది, ఇది పట్టింది, ఎముక కలుక్ అంటుంది, అప్పుడే అంటది 8ంటికి. కొంతమంది 8 గంటలకి నిద్ర లేసే వాళ్ళు ఉన్నారు సంఘంలో ఆదివారం పూట. మిగతా రోజులు నువ్వు 12ంటికి నిద్ర లేగు, 1ంటికి నిద్ర లేగు. దేవునికి స్తోత్రం, 8 గంటలకు ఆదివారం నువ్వు లెగుస్తావు. దేవునితో సహవాసం చేయాలన్నటువంటి ఉద్దేశాలు. అయ్యో దేవుడు నాకంటే ముందుగా అక్కడికి వచ్చేసాడు, జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లోకి దేవుడు నాకంటే ముందుకు వచ్చేసాడు, అయ్యగారితో నాకు పని లేదు, నాకు దేవునితో పని.
అయ్యగారు 8ంటికి వస్తారని 9ంటికి వస్తాడు, ఆడితో నాకు పని లేదు. అర్థమైందా? మీరు ఇవాళ నుంచి ఆలోచించవలసిన విషయం, నన్ను వదిలేసేయండి, దేవుణ్ణి పట్టుకోండి. నన్ను ఫాలో అవుతున్నారు చాలామంది భక్తులారా. నన్ను ఫాలో అయ్యే విషయాలు ఫాలో అవ్వండి. నేనంటే చాలా ప్రయాసపడి వాక్యాలు మోసుకొస్తా. మీకులాగా నేను సాకులు రెడీగా పెట్టుకొని కూర్చొని, సాకులు బుక్ ఒకటి ఇంత బండ డైరీ రాసుకొని కూర్చొని నేను. అర్థమవుతుందా? మీకోసమే ప్రయాస, ఎంత పడినా మీకోసమే ప్రయాసపడుతూ వస్తాను. కానీ మీరు చేయవలసినటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, కొంతమందికి ఏమీ పని ఉండదు. అంత పని లేకపోయినా అందరూ వచ్చి నాకు వెళ్దాంలే, చాలా నిర్లక్ష్యం. చూసారా? దేవునితో వాళ్ళ గడపాలని ఒక గంట ముందెళ్ళిపోతే ఏమైపోదు, నువ్వు చచ్చిపోవు. అర్థమైందా? నువ్వు చచ్చిపోవు. ఒక గంట ముందొస్తే నువ్వు చచ్చిపోవు మందిరానికి. చక్కగా ఆదివారం పూట దేవునితో సహవాసం చేయాలన్నటువంటి ఉద్దేశం నీలో ఉంటే, పొద్దున్నే లెగిసిపోయి పరిగెత్తిచ్చేస్తావంటే జనాల దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆడ రాకపోయి నువ్వు ముందర బండేసుకొని వచ్చేయాలి ఆడవాళ్ళు. దేవునికి స్తోత్రం. అక్కడ కీ తిప్పితే ఇక్కడ ఎగిరిపడాలి దేవునికి. అక్కడ బ్రేక్ నొక్కి ఒక్కసారి దేవునికి స్తోత్రం. ఈడెవడరా బాబు అని. కొంతమంది నిజంగా దెయ్యాలు పట్టుకుంటే, ఆదివారాలే దెయ్యాలు పట్టుకుంటే, కొరివి దెయ్యాలు దూరిపోతే ఆడపిల్లల్లో మగవాళ్ళలో కర్ణ పిచాచి, ఆడపిల్లల్లో కొరివి దెయ్యాలు. ఆదివారమే మాటినరు కొంతమంది, ఆదివారమే గొడవలు పెట్టేసుకుంటారు చర్చికొచ్చేసేమో. అమ్మో, ఇదేంద్ర నాయన, చిన్న చిన్న వాటికి గొడవలు అయిపోతాయి ఆదివారం. చెప్పండి, నీ ఫ్యామిలీకి ఏమి లేదమ్మా? ఇంట్రెస్ట్ లేదు, దేవునితో గడుపుదామని ఇంట్రెస్ట్ నీకు లేదు, కంగారు నీకు లేదు, ఆ వేదన నీకు లేదు. ఆయన అంటాడు, మోషే నేను ప్రజల మధ్యలో నివసించడానికి నాకు గుడారం కట్టు అంటాడు ఆయన. నువ్వేం చూస్తే లేటుగా వస్తావు, ఆలస్యంగా వస్తావు. ఏమన్నా చెప్తే నిన్ను అడిగితే పాపం అయ్యగారిది. అయ్యగారు చేసుకుని ఏ జన్మలో చేసుకున్న పాపం చేసుకున్నాడు. కానీ నిజంగా నీ మాటలు వినటానికి మేము ఇట్లా పుట్టి పెరుగుతున్నాం అనుకుంటున్నాను నేనైతే. నవ్వాలేక ఏడవలేక మిమ్మల్ని ఏలూరు ప్రజలు నిజంగా అమ్మో, కొంతమంది ఫోన్లు చేసేవాళ్ళు మాటలు వింటుంటే ఒకవైపు కోపం, ఒకవైపు నవ్వు. వీళ్ళు ఏందిరా బాబు ఇంత చిన్న పిల్లల్లాగా మాట్లాడతారేంటి అనుకుంటా ఉంటాను నేను ఒకసారి. వాళ్ళకి ఏమైనా చెప్తే ఏమైనా గాయపడతారేమో, ఏదైనా చెప్తే సమయం వచ్చినప్పుడే మాట్లాడాలి. నాకు అన్ని విషయాలను మాట్లాడను, సమయం రావాలి దేనికైనా. అప్పుడు పేలిపోద్ది, ఇక గుండె డామును పగిలిపోద్ది. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రం గాయం చేయకుండా ఉండను నేను. అన్ని విషయాలు ఎవరు నేను అన్నం, కానీ సమయం కోసం చూస్తాను. యేసుప్రభు అన్నాడు, నా సమయం రాలేదు ఫా అన్నాడు. అలా మనకి సమయం వచ్చినప్పుడు యేసు రక్తం వేజేయం, నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. అట్టుంటుంది నా ఎవ్వరు. అర్థమైందా? సమయం వచ్చినప్పుడు నువ్వు ఉండటమా ఓటమా జరిగిద్ది. కానీ సమయం వచ్చిందాకా వేచి చేస్తాను. నువ్వు ఏం చేస్తావు అంటే, ఒక రిపోర్ట్ నేను చెప్తున్నాను, మరియమ్మలాగా ఉత్తమమైన దాన్ని గట్టిగా పట్టుకోవటం నేర్చుకో. దేవునికి స్తోత్రం. అన్నీ చేయి, అందరికి సువార్త చెప్పు, అందరిని మందిరానికి తీసుకురా, ఏది మానొద్దు, పరిచయం చేసే విషయంలో చేయి. కానీ ఉత్తమమైంది ఏంటి, దేవునికి శ్రేయస్కరమైంది ఏంటి, దేవునికి ఇంపార్టెంట్ కలిగించేది ఏంటి, అసలు దేవుడు చూసి మెచ్చుకునేది ఏంటి అనేది చూస్ చేసుకొని 100% దాని మీద నువ్వు ఎక్కువ మనసు పెట్టగలిగితే, నా దేవుడు మెండైన ఆశీర్వాదముతో నింపగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నా దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించాలంటే నీవు ఆయనతో సహవాసం చేసే విషయంలో వెనకడుగు వేయకూడదు. ఓ పెద్ద తీర్మానం తీసుకొని ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేయాలనుకుంటావు, చెయ్యలేవు. సహవాసం ఏదమ్మా? మరి నువ్వు పెట్టుకున్న టైమింగ్లో మైదా టైమింగ్లో పెట్టుకుంటావు. 2 రోజులు కరెక్ట్గా చేస్తావు, 3వ రోజు దేవునికి స్తోత్రం. ఫ్యామిలీ ప్రేయర్ ఒక్క రోజు ఎవరు రోజు మేము ఒక టయానికి ఫ్యామిలీ అంతా కూడుకుంటామయ్యా, ఏ రోజు ఆయనతో సహవాసం మానమయ్యా అన్నలు చేయి చూపించిందమ్మా. మీ ముఖాలు చూసి హర్షించి కడుపు నింపుకుంటాను. మధ్యాహ్నం అన్నం కూడా తిన్ను, తినాల్సిందే 3 గిన్నెలు మధ్యాహ్నం. నేను ఇప్పుడు ఏది దేవునితో గడపాలన్న ఆశ, ఓ నేను అది నేను ఇది నేను తోపిన అనుకుంటాం. మీరు మీ విషయంలో మీరు నమ్మకస్తులు అనుకుంటున్నారు, కానీ దేవుని విషయంలో ఒక్కరు కూడా లేరు ఈ పూట నమ్మకస్తులు. ఒక ఫ్యామిలీ ప్రేయర్ ఉండదు, దాంట్లో సహవాసం చేయలు. ఒకవేళ పెట్టుకుంటే వారం కంటే ఎక్కువ చెయ్యు. మీరు చేసేయండి, వచ్చా ఇప్పుడే వస్తున్నా, రావు. ఆడు జయుడు చేసేవాడు. ఎందుకు చేయ, నువ్వు ఉంటావా, నువ్వు వచ్చావా, అక్కడ గొడవలు మొత్తానికి ఫ్యామిలీ పేరు. దేవుడికి స్తోత్రం. ఎక్కడో అక్కడే ఇక ఆ విషయం మళ్ళీ 1 నెల 2 నెలల దాకా ఎత్తరు. మళ్ళీ వాక్యం చెప్తారే ఫ్యామిలీ పేరు మొదలు పెట్టాలి ఈ రోజు నుంచి. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఓం ప్రదం చేస్తావు, రెడ్ రిబ్బన్ కట్ చేస్తావు, పూలు చల్లుకుంటారు. ఏంటో అసలు మీ ఉద్దేశాలేంటి, మీ మనసు ఏంటో. దేవునితో సహవాసం చేసే విషయంలో సాకులు చెప్పొద్దు. దేవునితో సహవాసం చేసే విషయంలో ఏ పనులు పెట్టుకో, కానీ మార్తమ్మలాగా దేవుని చేత తిట్టించుకోవద్దు.
నీకు పనులు బోల్డ్ ఉండొచ్చు, కానీ దేవునితో సహవాసం కూడా అంతే ప్రాముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. వీడేమో రాత్రంతా పరిచర్య చేసావు, నువ్వు దేవుని పనే చేసావు, పొద్దున్నే లేటుగా వచ్చావు, వాక్యం అయిపోయి ఆమె నన్నాకు వచ్చావు, అయ్యగారు తిట్టాను. అదేంటి అయ్యగారు, ఇక్కడే రాత్రంతా ఉంచావు కదా, దేవుడు మెచ్చుకోడు నిన్ను. నువ్వు పరిచర్య చేస్తే చేసావు, రాత్రంతా ఇక్కడే ఉన్నావు, కానీ యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తున్నావా లేదా, అది చాలా ప్రాముఖ్యం. ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు ఏ రీజన్స్ చెప్తున్నావు, ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు ఏ సాకులు చెప్తున్నావు. ఆయనతో సహవాసం, చాలామంది మందిరానికి రావాలంటే సాకులు చెప్తారు, మందిరం ఎందుకు మానేసావంటే సాకులు చెప్తారు. నేను చెప్తున్నాను, వారంలో 2 సార్లు ఇక్కడ ప్రార్థన జరిగిద్ది. వారములో 2 సార్లు నియమించబడిన క్రమములో గనక నువ్వు దేవునితో సహవాసం చేస్తే, ఇంటి దగ్గర నీవు నియమించుకున్న సమయంలో గనక నువ్వు యేసయ్యతో సహవాసం చేస్తే, నేను అంటున్నాను, నీ కుటుంబం కొరకు, నీ కొరకు నా దేవుడు ఆకాశాన్ని తెరిచి సమృద్ధిగా ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నా దేవుణ్ణి నీ రోజున ఆశీర్వదించునుగాక, నా దేవుని చేత నీవు దీవించబడుదువుగాక. అయితే ఒక్క రిస్ట్రిక్షన్, నీవు నమ్మకస్తుడివై నమ్మకస్తురాలవై ఉండాలి. ఎవరు నమ్మకస్తులు అంటే ఆయనతో సహవాసము చేసేవారు నమ్మకస్తులు. మందిరానికి ఆదివారం వచ్చిందంటే, శుక్రవారం వచ్చిందంటే ఎక్కడ లేని సంతోషంతో ఎగిరి గంతేసి పిల్లలని పెద్దలని ఉరికించాల, మందిరానికి పరిగెత్తించాల. అది దేవునితో మనము కలిగి ఉన్న సహవాసము. నాకు నిజంగా కొన్ని రోజులు బట్టి శుక్రవారం ఏంటో చాలా లేటుగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు గండంగా గడిచిపోతుంది ఇంటిలో. నాకు ఏంట్రా బాబు శుక్రవారం ఎంత లేట్ అయిపోతుంది. దేవునితో సహవాసములో ఉన్నవారు మందిరం టైం ఎప్పుడొచ్చేస్తుందో, శుక్రవారం ఎప్పుడొచ్చేస్తుందో, ఆదివారం ఎప్పుడొచ్చేస్తుందో అని ఎంపర్లు పడిపోవాలి. ఆదివారం వస్తుంది కనుక అయ్యగారికి ఇప్పుడు ఏం చెప్పాలి అని ఎంపర్లు పడొద్దు. ఆదివారం వస్తుంది గనక ఏ జబ్బని క్రియేట్ చేయాలి అని ప్రయాసపడొద్దు. నా దేవుడు నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త. దేవునితో సహవాసం చేయాలన్న ఉద్దేశం గనక ఈ పూట నుంచి నువ్వు పెంచుకుంటే, నీలో రేకెత్తించుకుంటే గనక ఎవరితో కాదు, నా యేసయ్యతో నువ్వు సహవాసం చేయగలగాలి. నువ్వు ఉద్యోగం ఉంది, నీకు జాబ్ ఉంది, నీకు వ్యాపారాలు ఉన్నాయి, నేను కాదన్ను, కానీ దేవునితో సహవాసానికి ఏది కూడా అడ్డు చెప్పొద్దు. ఏది కూడా నువ్వు సాకుగా తీసుకొచ్చి నువ్వు చూపించొద్దు. అది చాలా దరిద్రమైనటువంటి పని. అది నా దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటో చెప్పనా, నువ్వు దేవునితో సహవాసం మానుకుంటున్నావు, కుటుంబ ప్రార్థన మానుకుంటున్నావు, మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావు, చర్చికి వచ్చే విషయంలో నిర్లక్ష్యమైనటువంటి దోహదులను ఉన్నావు. కాబట్టి సమృద్ధిగా నా దేవుని చేత నుంచి నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు. నేను ఇప్పుడే చెప్పాను, నా దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడమ్మా, అరకొర కాదు, అక్కడ తెరిచేస్తాడు, చించేస్తాడు ఆకాశాన్ని. దేవునికి స్తోత్రం. ఇంకా మనము సమృద్ధిగా దీవించబడట్లేదంటే కారణం ఏంటి? సహవాసములో మనము లేము. అప్పుడు మీరు నమ్మకస్తులు కాదు. వినండి, ఎవరు దేవునితో సహవాసం చేయాలి. ఖాళీగా ఉన్నావు అనుకో, నీకేం గుర్తొస్తుంది ఇంటి దగ్గర? ఒక లేదని చెప్పండి, మీరు ఖాళీగా ఉన్నారు, పనంతా అయిపోయింది, ఖాళీగా ఉన్నారు, మీకు ఏం గుర్తొస్తుంది? ఏమ్మా, తలలు ఎత్తి నా వైపు చూడండి, నా ముఖం చూడలేనంత వికారంగా ఉంటే నన్ను క్షమించండి, ఏదన్నా మీరు చిట్కాలు చెప్పండి, అందంగా తయారు చేసుకొని వస్తాను, చూద్దురు కానీ. చెప్పండి అమ్మా, ఖాళీగా ఉన్నప్పుడు నీకేం ఆలోచనలు వస్తాయి? ప్రార్థన చేయాలని మాత్రం చెప్తే ఇక్కడే లెగిసి వెళ్ళిపోతాను ఇప్పుడు ఇంటికి నేను. అది మాత్రం రాదు. ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు అయితే నిద్ర పట్టినప్పుడు నాకు ఫోన్ చేసి నిద్ర పట్టాలని ప్రార్థన చేయండి అని చేస్తారు నాకు ఫోన్లు. అర్ధరాత్రి ఒక్కొక్కరు, మీరు కాదులే అమ్మా కృపమ్మ, నువ్వు కాదులే, మనం పనికి మనలో ఉంటారు కదా, 2 గంటలకి అప్పుడే నేను బాగా ప్రార్థన చేసుకుని ఆ రోజేంటో పడుకుందాము అని సిద్ధపడిపోతున్నాను. రూమ్లో ఒక్కడే ఉన్నాను, పడుకుందాం, ఇక 2ంటికే పడుకుండి పోదామని సిద్ధపడిపోతున్నాను. చాలా అలసిపోయి ప్రార్థన చేసుకుని పూట 6 దాకా చేయలేనులే అని 2ంటికి నిద్రపోతుంటే టింగ్ టింగ్ అని ఫోన్ మోగింది. అర్ధరాత్రి ఫోన్ మోగితే మరి ఏంటి ఎమర్జెన్సీ కేసు, 108 కదా, మరి నాకు తెలియదు. మనోళ్ళు కూడా ఎట్ట చేస్తారంటే వాళ్ళ ఒరిజినల్ నెంబర్లతో చేయరు నాకు. అంటే మరి ఏంటి డూప్లికేట్ సిమ్ములు తీసుకుంటారో, లేదంటే వేరే సిమ్ములు తీసుకొని నన్ను మరి ఇది చేద్దామని చూస్తారో. కానీ నేను కూడా చాలా తెలివిగా ఆలోచిస్తాను. ఒకసారి క్రొత్త నెంబర్లు నా ప్రాణం పోయినాయి. అతను ఒక ఆమె కట్టగా దొరికిపోయిన ఒక రోజు టక్కుని ఎత్తేగల, అయ్యా నా నెంబర్ అయితే ఎత్తవని నాకు తెలుసు అంటుంది. అమ్మో దేవునికి ఇదేం దెయ్యమ్మ, నీ పేరు ఏంటంటే, నా పేరు పలానా. ఆ ఇక చెప్పు, చచ్చాను, గంట సేపు చంపేసింది నన్ను. చెప్పులమ్మ చెప్పు.
నిజం. అప్పటి నుంచి ఆ మాట వినకాడ నుంచి కొత్త నెంబర్లు ఏంటి అసలు ఎత్తను. ఏదైతే అది అవని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఉంటే ప్రయాసపడాలి. ప్రయాసతో దేవుని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. అయితే 2 గంటలకు ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తంగాల్నే మరి ఏంటో మరి 2, 3ంటికి మరి కాముగా మామూలుగా ఉండకూడదు కదా, చూసి ఏమైనా ఎమర్జెన్సీ అంటే ఆ నింద నా మీద పడుతుంది. జయరాజు గారు ఫోన్ ఎత్తలేదు కనుక ఈ బిడ్డ చనిపోయింది. దేవుని నా మీద వేసేస్తారు ఇక. ఈడు చచ్చింది ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తలేదు, ఆయన ప్రార్థనకు రాలేదు, ఆయన ప్రార్థన చేస్తుంటే బతికేది. చచ్చింది ఇది ఇప్పుడు. ఆ నిందంతా నా మీదేసి నన్ను ఒక ఘోరాతి ఘోరమైన దోషిగా చూస్తారు. నాకు అది నచ్చదు. 2ంటికి ఎత్తాను ఫోన్. అయ్యా నేను ఫలానా ఊరు ఫలానా అవును. చెప్పము దేవుని స్తోత్రం, ఏమొచ్చింది అన్నాను. ఏమి రాలేదు, నిద్ర పట్టలేదు, నిద్ర పట్టేలాగా ప్రార్థన చేయండి. ఇప్పుడు నీకు నిద్ర పట్టకపోతే నీకు రావాల్సిన ఉద్దేశం ఏంటి? ప్రార్థన చేసుకోవచ్చు. అది రాదు. నీకు నిద్ర పట్టకపోతే నిద్ర పట్టాలని ప్రార్థన చేయాలి. ఒకడు ప్రార్థన చేశాడు, ఒక ఆమెకి శాశ్వతంగా పడుకోవాలని పడుకుని పోయింది. ఒకసారి చెప్పాను మీకు, అయ్యా మంచి నిద్ర ఇవ్వండి అయ్యా తల్లికి. ఒక ముసలమ్మకు ప్రార్థన చేస్తే పొద్దునే 5ంటికి లేచి పాల ప్యాకెట్కి వెళ్ళేది, 7 అయినా రావట్లేదంట బయటికి. అలా కోళ్ళ డబ్బా తలుపులు కొడితే ఇక సచ్చిన శవంలాగా పడి ఉంది. సచ్చిన శవంలాగా పడుంటే అమ్మో ఏమేంటి ముసలమ్మ ఏంటి అది ఇది చేసి ఆ క్లినిక్ అభి డాక్టర్ అని అంటండి తీసుకెళ్తే ఆయన చూసి చచ్చిపోయింది లేదు ముసలిది అంటే, మరి వాళ్ళ మనవరాలు లేదండి మీరు సెలైన్ పెట్టేసేయండి అట్టగా అది ఇది ఏడుస్తా సెలైన్ పెడితే దేవుని కృపను బట్టి మళ్ళీ ఆ జీవుడు వచ్చి ఆమెలోకి వచ్చేసాడంట. వచ్చేసి రకంగా ఏమైందంటే నాకు ఒకడు ప్రార్థన చేశాడు రాత్రి, అదే గుర్తుంది నాకు. ఆడు ఏం చేశాడు? మంచి నిద్ర ఇమ్మన్నాడు కానీ చురుకైన మెలకు ప్రార్థన చేయలేదు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీరు గనక నిద్ర పట్టాలని ప్రార్థన చేసుకుంటే అయ్యా నిద్ర పట్టేటట్టుగా మీరు కృప చూపించండి అని అనొద్దు. మంచి నిద్ర, చురుకైన మెలకు అడగండి. మెలకు అడగకపోతే కష్టమైపోద్ది. అడుగుడి నీకు ఇవ్వబడని అన్నాడు కాబట్టి నువ్వు ఏది అడిగితే అదే ఇస్తాడు. నిద్ర అన్నావు కాబట్టి శాశ్వతంగా పడుకోబెట్టేస్తాడు లేకవేక. దేవుడికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి అర్థమయ్యేటట్టు చెప్పండి. అర్థమైన ప్రార్థనలు చేయండి. ఒకటే చెప్తున్నాను, యేసయ్యతో సహవాసం చేసే మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి. ఏ పని లేదు నాకు బోరు కొడుతుందని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళింటికి వెళ్ళటం కంటే నన్ను అడిగితే మోకాలు వేసి తలుపులన్నీ వేసి బాగా ఏడ్చి ప్రభుత్వ సహవాసము చేయడమే ఉత్తమమైనది. నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో, నీ ఖాళీ దొరికిన సమయంలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలన్న ఉద్దేశం నీలో వచ్చిందంటే నువ్వు దేవునితో సహవాసములో లేవని అర్థం. నీకు ఖాళీ దొరుకుతుంది, నీకు ఖాళీ ఒక 10 నిమిషాలు దొరికింది, సంతోషించాలి. ప్రభా ఇప్పుడు నేను నీతో మాట్లాడతాను, నాతో మాట్లాడయ్యా. నా దేవుడు పని ఏంటో తెలుసా? నీకంటే 100 పనులు ఉంటాయండి, నా యేసయ్యకి 100 పనులు ఒకే పని, ఆయన నీతో సహవాసం చేస్తాడు. నా దేవునికి ఒకే పని. అందుకే మోషేని పిలిచి కేకేసి ఆకాశం నుంచి, మోషే నా వైపు ఒకసారి చూడరా, ఒక ఇల్లు కట్టండిరా నాకు, వచ్చి మీ మధ్యలో ఉంటాను అన్నాడు. ఆయన పనేంటి? మనతో సహవాసం చేయడం. నీ పనేంటి? కొంచెం నిన్ను అర్థం చేసుకుంటున్నాను, నీకు 100 పనులు ఉన్నాయి, ఆ 100 పనుల్లో నువ్వు ఎట్లాగైనా సరే దేవునితో సహవాసం పెంచుకోవాలి. నీకెన్ని పనులున్నా నాకు అనవసరం, నీకెంత వ్యాపారం ఉన్నా నాకు అనవసరం, నీకెంత పలుకుబడి ఉన్నా నాకు అనవసరం, నువ్వెంత బిజీ అయినా నాకు అనవసరం. దేవునితో గడపలేని పరిస్థితులను ఉంటే నేను చెప్తున్నాను, నువ్వు అపనమ్మకస్తురాలవి, నువ్వు అపనమ్మకస్తుడివి. నువ్వు దేవుని దృష్టిలో నువ్వు అపనమ్మకస్తులుగానే మిగిలిపోతారు. దేవునితో సహవాసం చేసేవాళ్ళు టైం దొరికినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా, మీ బాస్ ఉంటాడు కదా మీ యజమాని, నీకు బ్రేక్ ఇచ్చినప్పుడల్లా ఆల్తీలతో సొల్లు మాట్లాడుకోకుండా బాగా తొందరగా తినేసి దేవునితో మాట్లాడడం ప్రారంభించాలి. దేవునితో కలిసి ఉండడం ప్రారంభించాలి. మీకు ఒక విషయం చెప్పనండి, దేవునితో మాట్లాడే వాళ్ళకంట మనుషులతో మాట్లాడడం చాలా అసహ్యమని నేనైతే విన్నాను. అది నా జీవితంలో జరుగుతుంది. అందుకే నేను ఎక్కువ శాతం విశ్వాసులతో మాట్లాడడానికి, అంటే ఫోన్స్లో ఎక్కువ శాతం మాట్లాడడానికి అసలు ఈ మధ్య ఇంకా నాకు చిరాకు వస్తుంది. మీరు అంటున్న మాట ఏంటి తెలుసా? అసలు విశ్వాసులు పట్టించుకోనోడు ఏం దైవజనుడు అంటారు. మీరు చేయరు. వాక్యంలో చెప్తున్నాను, అవి చేయరు. ఎంతసేపు నేను మీతో చెప్పాలి, నేను మీతో మాట్లాడాలి. ఎంతసేపు మాట్లాడినా ఇంకా నా మీద నిందలు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు. వెయ్యండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా వల్ల కావట్లేదమ్మా మీతో మాట్లాడడం. ఈ మధ్య అసలు ఫోన్లు ఒక్కడు కూడా ఎత్తట్లేదు నేను. ఎందుకంటేనండి, దేవునితో గడపటం బాగా ఇష్టమైపోయి, నాకు దేవునితో మాట్లాడటం బాగా ఇష్టమైపోయి ఎవరితో నన్ను ఏదైనా మాట్లాడాలంటే అసహ్యం పుట్టిపోతుంది, చిరాకేసిపోతుంది. ఎంతమంది నన్ను ఎన్ని తిట్టుకుంటున్నారో, ఫోన్లు ఎత్తడు, మాట్లాడు. ఏం చెప్తామండి మూర్ఖులతో? ఏం మాట్లాడతామండి మూర్ఖులతో? పోయిన వారమే వాక్యం చెప్పాను, ఈరోజు ఫోన్ చేసి వాక్యం మర్చిపోయి మరలా నన్ను హిస్కిస్తారు. ఇంక నేను ఎక్కడ పడను జనాలతో?
ఒకటి ఉపదేశం విన్న తర్వాత ఉపదేశాన్ని పాటించండి, ఉపదేశంతో వెళ్ళండి. అప్పుడు అయ్యగారితో కూడా ఎక్కువ పని ఉండదు మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యగారితో పని ఉండాలి, కానీ అంత ఎక్కువగా ఇసికించే అంత ఉండకూడదు. మీ వంతు నువ్వు దేవునితో సహవాసం చేయడానికి. మీకు విస్తారమైన వాక్య పరిచర్య జరుగుతుంది ప్రతి వారం. విస్తారమైన వాక్యం, అందుమైన విస్తారమైన చేపలు, విస్తారమైన రొట్టెలు దేవుడు మీకు ఇస్తున్నాడు. అన్నీ మీకు తెలుస్తున్నాయి. జ్ఞానోచితంగా మీరు ఆలోచించడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ప్రతి చిన్న విషయంలో కూడా అపోస్తులందరూ యేసయ్యా యేసయ్యా, అరే ఎంతకాలం ఉంటానురా నేను మీ మధ్య అన్నాడు యేసుప్రభు. ఒక రోజు మెంటలు వచ్చేసింది ఆయనకి. నాకు వచ్చేసింది చూసిన మెంటలు అట్టు వచ్చేసింది ఆయనకు. ఒక రోజు పొద్దాకలు ఏ చిన్న విషయానికైనా యేసయ్యా యేసయ్యా, ఆయన వెనకే వెళ్తున్నారు. యేసయ్యా, అరే నేను మీ దగ్గర శాశ్వత కాలం ఉండను, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటి పొద్దాకలు యాషమాషి చేస్తున్నారేంటి మీరు? పొద్దాకల తుమ్ము వచ్చినా ప్రార్థన, దగ్గు వచ్చినా ప్రార్థన, తలకాయ నొప్పి వచ్చినా ప్రార్థన, మోసాయి ప్రార్థన ప్రార్థన. తలకాయ నొప్పికి ప్రార్థన ఏంటమ్మ దరిద్రం? తలపై నొప్పికి ప్రార్థన ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పరే? ఏంటి ఇంత నిర్లక్ష్యంగా చెప్తున్నారేంటి? కాదమ్మా, తలకాయ నొప్పికి ప్రార్థన ఏంటమ్మా? నాకులాగా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. పంత చిన్న చిన్న దానికి ఏంటమ్మా తల్లి? కొంతమంది ఉన్నారమ్మా నా పాలిట యమధర్మరాజులు. అమ్మో, చిన్న చిన్న దానికి కూడా ఫోన్లు చేసేసి ఎత్తకపోతే నన్ను తిడుతున్నారండి. ఆయన ఎత్తట్లేదు, ఆయన మాట్లాడు. ఏం మాట్లాడుతూ ఏంటమ్మా ప్రార్థన అంటే పొద్దు నుంచి దగ్గు. మరి చలికాలంలో దగ్గు రాక ఏం వస్తుంది నీకు? దగ్గు రాక ఏమొస్తుందమ్మా? చలికాలంలో కూలింగ్ నీళ్ళు తాగి సత్తారు, దగ్గు వస్తుందని. ఏమొస్తుంది మరి? ప్రతి సీజన్కి ఆ సీజన్కి రోగాలు రావాలి. అది మనిషి ధర్మం. రాకపోతే మనిషివి కాదు. దేవునికి స్తోత్రం చెప్పరే? ఒకటే చెప్తున్నా, దేవునితో సహవాసం చేసే వాళ్ళకి అరమైండ్తో ఉండరు. అర్థమవుతుందా? దేవునితో సహవాసం పెంచుకోండి. దేవునితో మాట్లాడే విషయంలో మీరు ఆరి తీరిన వాళ్ళలా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన నా దగ్గర ఉండి పరిచర్య పిల్లలు కూడా ఒకటే చెప్తా, ప్రార్థన చేయండి రా బాబు, ఎక్కువ ఇంకేమి వద్దురా నాయనా. ప్రార్థన. 1 చూసినా ప్రార్థనలు ఉండాలి, 2 చూసినా ప్రార్థనలు ఉండాలి, 4 ప్రార్థన, 5 ప్రార్థన, 6 ప్రార్థన, 7 ప్రార్థన. ప్రార్థన వలనే మనము సమస్తమును జయించగలము. హల్లెలూయా. నీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వెవరితో సహవాసములో ఉన్నట్లుగా? శుక్రవారం వచ్చిందంటే నువ్వు మందిరానికి పరిగెడుతున్నావంటే నువ్వెవరితో సహవాసం చేస్తున్నట్లుగా? ఆదివారం వచ్చిందంటే దేవునికి స్తోత్రం 4 లేచి ఉడకని ఇడ్లీ లేసి వాళ్ళ కడుపులు నొప్పి తెప్పేసి పరిగెడుతున్నావంటే 8 గంటలకు ఎవరితో సహవాసంలో ఉన్నట్లుగా? ఇడ్లీ లేసి నిదానంగా తుంచి 8 అయిపోయినా సరే, 8:30 అయిపోయింది, 9 అయిపోయిన కొంతమంది టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఇక్కడ. ఈ క్వశ్చన్ చెప్పనా? టిఫిన్ తెప్పించుకున్నాం, 2 ముక్కలే పెట్టిందమ్మ, పరిగెత్తామంతే మందిరానికి. అక్కడే ఉంది టిఫిన్, మా నాన్న తినమని వచ్చాం. నువ్వైతే బాగా బొగ్గలు అడుచుకొని మొత్తం తిని మంచిలు తాగి మొత్తం పొక్కలించుకొని మింగేసి అప్పుడు 9:30 అయిందమ్మా, ఇంకా టిఫిన్ చేస్తా కూర్చుంటావేంటి? నీకు దేవునితో సహవాసంగా ఉండే ఇది లేదు నీకు అసలు. ఏంటంటే అంత నిర్లక్ష్యం. 9కి టిఫిన్ చేస్తావు దయ్యాలారనే. 9గా టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ తెచ్చేది. ఎంతమంది ఉన్నారు? చేయి చూపించి. అస్సలు చూపించరు మీరు, అస్సలు. అబ్బే పోనీ దేవుని సందికి వెళ్ళిపోతాం, టిఫిన్ సంగతి దేవుడు ఎరుగు. అమ్మా షుగర్ ఉంది అంటది. షుగర్ ఉన్న దాన్ని 7కి తిని రావాలి. 9కి అరే అక్కడ పాటలు పాడేస్తున్నారు, అయ్యగారు వచ్చారో రాలేదో, మరి నా ప్రధాన యాజకుడు నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు, పాటలు పాడుతున్నావుగా. నా ప్రధాన యాజకుడు నాకంటే ముందుగా వెళ్ళేను. ఆయన వెళ్తే నువ్వేం టిఫిన్ చేసుకుంటూ కూర్చుండి ఇంటి దగ్గర? నిజమండి. ఆదివారాల పూట 8 గంటలకు 9 గంటలకు టిఫిన్ చేయొద్దు. ఎందుకంటే ఇది దేవుని మాటగా తీసుకోండి. 8 గంటకి 9 గంటకి నువ్వు టిఫిన్ చేస్తున్నావంటే, ఇళ్ళ దగ్గరే ఉండిపోయి ఇంకా పనులు పెట్టుకున్నావంటే నీలో చాలా నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. నువ్వు దేవునితో సహవాసం చేసేదానివి కాదని పెద్ద ముద్ర. అది మీకు మీ ఇష్టమే. ఇక మిగతా టైంలో ఎప్పుడన్నా చేయి నువ్వు టిఫిన్. ఆదివారం మాత్రం 8 అవుతూ ఉండగాని కానీ మనసులో కంగారు పెరిగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
నా నామములో నువ్వు ఏది చేస్తున్నావో ముఖ్యం కాదు. నువ్వు పరిచర్య చేయి, సువార్త చెప్పు, వీధి కూటం పెట్టు, నువ్వు మందిరంలో పరిచర్య చేయి. నువ్వు దేవుని నామములో ఏది చేస్తున్నావో ముఖ్యం కాదు. ఆయన వద్ద కూర్చుని నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు అది ముఖ్యము. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది ముఖ్యము. నీతి కార్యాలు చేయి, ధర్మ కార్యాలు చేయి, దేవుని కార్యాలు చేయి, సువార్త చేయి, పాంప్లెట్లు పంచు, పర్యాసపడు, ఏదన్నా చెయ్యి. ఆయన నామములో నువ్వు ఏది చేసేవో ముఖ్యం కాదు. ఆయన పాదాల దగ్గరకు వచ్చావా రాలేదా, ఆయనకు వంట వండుతున్నావా లేదా కాదు, వంట వండుతున్నావా లేదా కాదు, ఆయన పాదాల దగ్గర కనపడుతున్నావా లేదా, మందిరంలో ఉంటున్నావా లేదా, నువ్వు దేవుని పనే చేస్తున్నావు కాదనట్లా. ఆయన నామములో ఆయన పని చేసేదానికంటే ఆయన వద్దకి ఇన్ టైంలో కనపడటమే నమ్మకస్తుల లక్షణము. హల్లెలూయా. ఈ రోజున కుటుంబ ప్రార్థనలు ఆగిపోయిన వాళ్ళు మరలా కుటుంబ ప్రార్థనలు కొనసాగించండి. అది దేవునితో సహవాసం చేస్తున్నట్లుగా. కొంతమంది కుటుంబాలకి దేవునితో సహవాసం ఉండదు, కొంతమంది కుటుంబ ప్రార్థనలు ఉండవు, కుటుంబంలో ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకోరు. వస్తారు, తింటారు, బ్యాగ్ పక్కన పడేస్తారు, ఫ్రెష్ అవుతారు, తింటారు, పడుకుండిపోతారు. అయిపోయింది కదా దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం అనండి గట్టిగా ఒకసారి మాట. ఎప్పుడెప్పుడు ఉండాలి? అన్ని వేళలా కలిగి ఉండాలి. ఎంత పనున్నా కలిగి ఉండాలి. ఎంత బిజీ అయిపోయినా, ఎంత ఒత్తిడి నీ సారు నీ బాస్ చేస్తున్నా, నువ్వు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఎవరు? గట్టిగా చెప్పాలి. వాళ్ళు మాత్రమే నమ్మకస్తులు, వాళ్ళని మాత్రమే నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక రెండో మాట చెప్తున్నా చూడండి. రెండో మాట ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. ఒక రోజు మోషే గారు కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు పిలిచాడు, సినాయి పర్వతం మీదకి రమ్మని దేవుడు కొండ మీదకి పిలిచాడు. ఎన్ని రోజులు గడిపాడు దేవుడితో? గట్టిగా చెప్పాలి. 40 రోజులు దేవునితో సహవాసం చేశాడు. 40 రోజుల తర్వాత ఆ రాతి పలకలు పట్టుకొని కిందకు వచ్చేవాడికి అక్కడ చూడగోరని ఒక దృశ్యాన్ని మోషే చూశాడు. ఏంటి? ఒక దూడ ఉంది. ఒక దూడను చేసుకుని మిగతా వాళ్ళందరూ కంజర్లు డ్రమ్ములు పట్టుకొని, ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు నీవే, దూడ దేవుడు అంట. ఐగుప్తు నుంచి విడిపించిన దూడ దేవుడికి చప్పట్లు కొట్టండి, ఐగుప్తు నుంచి మనల్ని విడిపించిన దూడ దేవుడికి నమస్కారాలు చేయండి అని చెప్పి పాటలతో, కేకలతో, డ్రమ్స్తో, వాయిద్యాలతో చుట్టూరా తిరిగి నాట్యం ఆడుతుంటే 40 రోజులు దేవునితో సహవాసం చేసి కొండ దిగి వచ్చిన మోషేకి భయంకరమైన కోపం వచ్చేసి, బాధ వచ్చేసి, భయం వచ్చేసి రాతి పలకల్ని ఎత్తి నేలకేసి కొట్టి ఒక మాట అంటున్నాడు. ఏమని తెలుసా? ఎవరు నా పక్షమును ఉంటారో నా వైపు రండి, ఎవరు ఆ దూడ పక్షమును ఉంటారో అక్కడే జావండి అన్నాడు. మెంటలు వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఎవరైతే నా పక్షం ఉంటారో వాళ్ళు నా వైపు రండి, ఇటు సైడ్ రండి, నా వెనకాలకు రండి. ఎవరైతే ఆ దూడ వైపు ఉంటారో అక్కడే ఉండిపోన్నాడు. చూడండి మాట, చూడండి వాక్యం. అందరూ తెరవండి వాక్యాన్ని. నిర్గమాకాండం 32వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి అమ్మా. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్ద కూడి వచ్చిరి. ఏమండి? 12 గోత్రాల్లో ఏ గోత్రం వచ్చిందంటండి దైవజనుడు వెనక? లేవి గోత్రం మాత్రమే దైవజనుడు పక్షానికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు మోషే వెనకాలకు వచ్చింది గోత్రం పేరేంటమ్మా? ఈ లేవీయులతో దేవుడైన యెహోవా మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. చదవండి అమ్మా, 27 చదవండి తల్లి. అతడు వారిని చూచి మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమునకు కట్టేసుకొని పాలెము ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చలికాన్ని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కుడి చేయి పైకి గట్టిగా ఆమేన్ అనండి. అందరు నా వైపు చూడండి. మీకు అర్థం అవ్వలేదన్న విషయం నాకు అర్థమైంది. నా వైపు చూడండి. మోషే కిందకు వచ్చిన తర్వాత, ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత, విజువల్ చూసిన తర్వాత భయంకరమైన కోపం వచ్చేసి రాతి పగలు పడేసి, నా పక్షం నుండే వాళ్ళు రండి, ఆ దూడ పక్షం నుండే అక్కడ ఉండండి అంటే ఏ గోత్రం వచ్చిందమ్మా? లేవి గోత్రం వచ్చింది. ఇప్పుడు లేవి గోత్రంతో మోషే మాట్లాడుతున్న మాట, దైవజనుడు మాట్లాడుతున్న మాట, దైవజనుల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట. లేవీయులారా, మీరొక్కళ్ళే, మీ గోత్రం ఒక్కటే నా పక్షంకి వచ్చారు కాబట్టి మీ చేతిలో ఉన్న
కత్తిని నడుం కట్టుకొని ఆయుధాలు తీసుకొని మీ అన్నల్ని, మీ తల్లిని, మీ తండ్రిని అవతల పక్క, ఇవి ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, ఇప్పుడు మా అమ్మ రాలేదు, నేను వచ్చేసాను, మా అమ్మని చంపేయాలి ఇప్పుడు నేను వెళ్ళిపోయి. హలో, గట్టిగా చెప్పండి. నేను ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చేసాను. నాకు దేవుడు అంటే వేరే అభిమానం, దేవుడు అంటే పిచ్చి. నాకు మా కుటుంబంలో లేరు, మా నాన్న, మా చెల్లి, మా అమ్మ ఇటు సైడ్ రాలే, నేను ఒక్కడే వచ్చాను. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు నాతో, దైవజనుడి ద్వారా నాతో ఏమంటున్నాడు, జయరాజు ఇప్పుడు నీ తల్లిని, నీ సహోదరులు అంటే అన్నదమ్ములు, తోడబుట్టిన వాళ్ళు, అర్థమవుతుందా? అది ఈ లెక్కలోకి వస్తే నీ తల్లిని, నీ తండ్రి అక్కడ ఉన్నాడు, నీ చెల్లి అక్కడ ఉంది, నువ్వు ఆలోచించకుండా వెళ్ళి చంపేయమంటున్నాడు నన్ను. ఇప్పుడు నేనేం చేయాలి? యేసు రక్తమే జయం. కత్తి ఎత్తేనంటే పీకలు సప్ 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 3 పీకలు ఎగిరవతలు పడిపోవాలి అంతే. అదేంటయ్యా, నవమాసాల మోసిన తల్లి అయ్య అంటే నా జంపలు పగిలిపోతాయి. అర్థమైందా? సంపొద్దు, ప్రేమలు చంపుకోండి. అమ్మో అక్కడ చంపినట్టు చంపేసావు తల్లో, నన్ను పోలీస్ కేసు పెట్టి నన్ను చేస్తారు లోపలమ్మా, చంపొద్దు. నేను చంపమని చెప్పట్లేదు, నేను ప్రేమ చంపేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరి పక్షం అంటే దైవజనుడి పక్షం నిలబడిపోవాలి. దైవజనుడి పక్షమే నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నేను చర్చిలో ఏమన్నా తిట్టాను అనుకోండి, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడాలి. చర్చిలో అందరి ముందు పట్టుకొని ఒకరిని తిట్టాను నేను. తిడితే మొహం అంతా మా అమ్మ మొన్న అట్లేసి బాగా మాడిచేసింది, అట్లా మాడిపోయింది అనుకున్నాడు, ముఖం బాగా మాడిపోయింది అనుకోండి. మిగతా వాళ్ళకందరికి ఎక్కడ లేని ప్రేమ వాడి మీద వచ్చేది. ఎప్పుడు ప్రేమించరు వాడిని, ఆ రోజే ప్రేమిస్తారు. ఆడి ముఖం చూసి ఆడి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, బాగా ఏడుతున్నాడు అనుకోండి, ఇంటికి వెళ్ళిపోయి కూసేగాడిది వెళ్ళంట, మేసేగాడిని జడగొట్టినట్టు దయ్యాలు కొంతమంది ఇంటికి వెళ్ళిపోయి, ఆడంతే కదరా, ఆడ సంగతి మనకు తెలుసు కదరా, తిట్లు వర్షం ఆడిది, వదిలే, అసలు ఇలా తిట్టుండకూడదు నిన్ను. నువ్వు ఎవరి పక్షం ఉన్నావు ఇప్పుడు? నువ్వు నా పక్షం ఉన్నావా, ఆడి పక్షం ఉన్నావా? అలా తిట్టుండకూడదులే కానీ అందరి ముందు ఆయన అలా అనుండకూడదులే కానీ నేను మాట్లాడతాలే దైవజనుడు. ఏంటి నువ్వు మాట్లాడేది బోడి గోంగూర? అదే నువ్వు వెళ్ళిపోయి ఆ ఏడుతున్నోడి దగ్గర, ఒరే దైవజనుడు గద్దించడానికి తైలాభిషేకం వాక్యం చెప్పాడు మన అయ్యగారు, ఏంటి ఏడుస్తున్నావు అని చెప్తే ఇప్పుడు నువ్వు ఎవరి పక్షం ఉన్నావు? జయరాజు గారి పక్షం ఉన్నావు. చాలామంది దరిద్రం ఏడు చెప్పనా, దైవజనుడు పక్షం ఉండరు. దేవుడు కావాలా, సంఘం కావాలా, దైవజనుడు కావాలా, సంఘం కావాలా, దేవుడు కావాలంటే బంధాలకు విలువిచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా ఎదురు. బంధాలకు విలువిచ్చే వాళ్ళు ఉన్నారు. రేపటి రోజు చెప్తున్నాను, ఆ బంధాలే నిన్ను చెరుగ్గడ మిషన్లో పెట్టి బాగా పిప్పి చేసేస్తారు. నేను గుర్తుంచి పెట్టుకో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. దైవజనుడు పక్షం ఉన్న వాళ్ళు బంధాలను వదిలేసుకోవాలి, దేవుని పక్షం ఉన్న బంధాన్ని వదిలేసుకో. అసలు భక్తి విషయంకి వస్తే నాన్న లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, అన్న లేదు, ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. చంపుకోవమ్మ ప్రేమ, చంపుకో ప్రేమని. ఆల్మోస్ట్ నేను చంపమంటలా, ప్రేమను చంపేసుకోమంటున్నావు. నేను ఆదివారం అయితే చాలు మా తోడబుట్టోళ్ళ ఇంట్లో పంచను, వదలక సాదే. నువ్వు ఎవరి పక్షం ఉంటున్నావమ్మా? ఏడ్చేవాడిని ఇంకా మంట రేపిస్తారు కొంతమంది. మన చర్చిలో దరిద్రం కూడా ఉందిలేండి, ఇది ఈ రోజు దరిద్రం నశిస్తుంది అనుకుంటున్నాను నేను. దైవజనుడు పక్షమును మాట్లాడితేనే దైవజనుడు పక్షం ఉన్నట్లుగా, అర్థమైందా? దైవజనుడు తిట్టుకొని, దైవజనుడు ఆరిపోసుకొని, ఆ దైవజనుడి భయంకరంగా తిట్టేవాళ్ళు ఉన్నారు సంఘంలో. దైవజనుడిని నానా మాటలు నా ముందు తిట్టుకుపోయిన వాళ్ళ ఫ్యామిలీలో తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా అనుండకూడదు, ఇలా చెప్పుండకూడదు, ఇలా నిలబెట్టి ఉండకూడదు, ఏదో పక్కకు పిలిచి సమాయించే పోయేది, అందరి ముందు తిట్టాడు, ఎవనొస్తుడు ఎవనరాలు, అమ్మో ఇదంతా వద్దు. వాక్యం చెప్తుంది దైవజనుడు గద్దిస్తే అది తైలాభిషేకము. అది దేవుడు కూడా చెప్తున్నాడు, నేను ఎవరిని గద్దిస్తానో వాళ్ళ మీద నాకు ప్రేమ ఎక్కువ ఉందని ప్రభు చెప్తున్నాడు. దయచేసి ఎవరిని నేను అన్నా వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు ఆత్మ సంబంధమైన మాటలు చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడు నీవు దైవజనుడి పక్షం ఉన్నావు అని లెక్క. అర్థమైందా? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఆడి బాధలు నువ్వు పాలు పంచుకొని, నిజమేలే నువ్వే తప్పు చేయలా, చిన్నదానికి అన్నాడులే, ఆయనదే తప్పులే, తినమ్మా, బా వచ్చేస్తుంది దేవుని కోపం అక్కడ. ఉన్నారా మన చర్చిలో ఇట్లాంటి వాళ్ళు? ఉంటారు. మీరు ఒకవేళ పశ్చాత్తాపడగలుగుతుంది తలదించుకొని ఏడిసేయండి, దేవుడు మిమ్మల్ని అందరినీ పూట క్షమించును గాక. లేవి గోత్రం ఒకటే వచ్చిందండి దైవజనుడి దగ్గరికి.
ఈ రోజున నువ్వు ఒక వ్యక్తి పక్షంలో మాట్లాడుతున్నావు, నువ్వు దైవజనుడి పక్షం లేవు. ఈ రోజున నీ ఫ్యామిలీ వైపు మాట్లాడుతున్నావు, నువ్వు దైవజనుడి పక్షం లేవు. అయ్యగారు అక్కడ ఏదో చర్చిలు అన్నీ తీసేస్తానన్నాను కానీ మా ఆయన, నువ్వెవరి పక్షంలో ఉన్నావు ఇప్పుడు? మా కొడుకు ఒప్పుకోవట్లేదు అయ్యగారు, చిన్నయే, కనపడవులే. బంధాలను వదులుకోలేవు, బాంధుత్వాలను వదులుకోలేవు, ప్రేమలను చంపుకోలేవు. రేపటి రోజు నువ్వు ఎట్లా పరలోకం వస్తావో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, ఒక్క మాట చెప్తున్నాను వినండి. ఈ లోకములో ఎవ్వడి మీద నీ ప్రేమ ఎక్కువ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరు లేకపోయినా బ్రతకగలగాలి, ఎవడు లేకపోయినా జీవించగలగాలి. దైవజనుడు పక్షమును నిలబడిపోవాలి, అంతే. సంఘం పక్షం నిలబడిపోవాలి. ఆదివారం ఫంక్షన్లు పెట్టుకుంటే యేసు నామములో నువ్వు ఆగిపోయి మందిరానికి రావాలి. యేసు నామములు ఆగిపోవాలి నువ్వు, అంతే. తోబుట్టుడు తోడబుట్టినోడు రక్తం బయటకు వచ్చేసింది, ఆడిది అది లింకు, వాడిది నా టెస్ట్ చేయండి, ఒకే రక్తం వెళ్ళకపోతే, ఇవన్నీ వద్దు. బంధం వైపు మాట్లాడొద్దు, బాంధుత్వాల వైపు మాట్లాడొద్దు. నీ గురించి నువ్వు మాట్లాడుకోవద్దు, మీ ఇంట్లో మీ ఆయన గురించో మీ పిల్లల గురించి అని చెప్పొద్దు. మందిరానికి వచ్చే విషయాల్లో వదులుకొనరా బంధాలు, తెరుచుకొనరా బంధాలు. దేవునితో సహవాసం చేసేవాళ్ళు దైవజనుడు పక్షం నిలబడిపోతారు. హల్లెలూయా. ఈ రోజున ఏం చేశారో తెలుసా? లేవీయులందరూ ఏం చేశారో తెలుసా? కన్న తల్లిని చంపేశాడు ఒకడు, కన్న తండ్రిని చంపేశాడు, తోబుట్టుని చంపేశారు. ప్రేమలు ఆప్యాయతలు మర్చిపోయారు. దైవజనుడు వెనక నిలబడ్డారు, దేవుడు మాట మీద నిలబడ్డారు. నాకు బంధం వద్దనుకున్నారు, బాంధత్వం వద్దనుకున్నారు, ఆప్యాయతలు వద్దనుకున్నారు, ప్రేమలు వద్దనుకున్నారు, చంపేశారు ఒక్కొక్కటి, అంతే. ఆ రోజులో ఇశ్రాయేలు పాలెమంతా, ఆ అరణ్యమంతా రక్తపాతంతో నిండిపోయింది. ప్రియదైవజనమా, అయ్యో అయ్యో ఇలా మాట్లాడుతున్నాడు ఏందిరా అనుకునే వాళ్ళు ఉంటారు మన చర్చలు. ఈడేం పోయా కాలంలో ఎలా తిడుతున్నాడు మమ్మల్ని అనుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. మోషే గారు ఏమంటున్నారు తెలుసా? రే, నీ తల్లిని చంపేరా అన్నాడు. ఆ మాట నేరమా మంచి మాట? అది నేరమది. మన దృష్టిలో చెప్పండి ఫస్ట్. ఇప్పుడు తల్లిని చంపేవాడికి పుట్టి పెంచి పాలిచ్చి ఎన్ని గుర్తుకొత్తీరావా? వేసేసారండి, గుర్తు రాలేదు. దైవజనుడే నా వాడు అనుకున్నాడంటే, సంఘమే నా ప్రాణం అనుకున్నారంటే, ఉపదేశమే నా రక్తం ఉడికిపోతుందంతే. సంఘం విషయంలోకి వస్తే ఎవరినైనా వదులుకోవాలి, భక్తి విషయంలోకి వస్తే ఎవరినైనా వదిలే, ప్రేమను తగ్గించుకో, చంపుకో. ప్రేమలాంటివి కూడా దేవుడికి వస్తాడు. సీటీ నిన్ను వదిలి ఉండలేనే, సీటీ సీటీ నీకు పెద్ద స్వీట్ పెడతాడు దేవునికి స్తోత్రం. ఎవరిని వదిలి ఉండలేకపోతున్నావు? దేవుడు ఒక రోజున, నేను ఈ విషయం చెప్పాను చాలాసార్లు మీకు, ఒక రోజున జయరాజు నా మీద నీకు ప్రేమ లేదన్నాడు. అయ్యో 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 బలేటోళ్ళలాగున్నా, చదువును అనుకొని వచ్చాను, సర్టిఫికేట్లు తెచ్చేసుకున్నాను, ఫైటింగ్ చేశాను, మాటలు కాస్తున్నాను, అయ్యో ప్రేమ లేదంటావేంటయ్యా? ఏమో నువ్వు నన్ను సంపూర్ణంగా ప్రేమించట్లేదు అన్నాడు. అదేంటయ్యా అసలు? నీకోసమే కదయ్యా అని కాలేజీ మానేసి, నువ్వే మాట్లాడావు కదయ్యా, చదువు కూడా మానేసుకున్నాను, ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు, ప్రేమ లేదంటావేంటయ్యా అంటే, నీ తల్లి మీద ప్రేమ ఉంది కదా, చంపేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. పోయింది. వాళ్ళున్నా లేకపోయినా హ్యాపీగానే ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే, హ్యాపీ. సేవ అంటే ఎక్కడికో వెళ్తాం, దేవుడు ఇంకెక్కడికో తీసుకుపోతున్నాడు ఈ సంవత్సరం. ఇంకా అనేక చోట్ల పరిచర్యను దేవుడు నిర్ణయించబోతున్నాడు, అనేక ప్రాంతాలు నడిపించబోతున్నాడు. అందుకే పౌలయ్య అంటాడు, విధవరాళ్ళతోనూ పెళ్లిగాని వాళ్ళతో అంటాడు, మీరు నాకులాగా ఉండండి అయ్యా అంటాడు. విధవరాలు ఇంక చేసుకోమా పెళ్ళి, నాకులాగుండు కింగ్ లాగా. పౌలయ్య సింగిల్, మింగిల్ కాదు. పౌలయ్య ఎవరమ్మా? చూడు పెళ్ళి పెట్టాకలు లేవు నాకు, అందుకే పెద్ద భయపచ్చి వచ్చేస్తుంది. బంధాలు పెంచుకోవడం నా హోమో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను సింగిల్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం. ఆపేవాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయి పడుకుంటాను. ఎవడాపుతాడు నన్ను? అడవిలోకి వెళ్ళి సేవ చేసుకుంటాను. ఇంటికి 12-2 వస్తాను. ఏమన్నా ఏ బాధ లేదు. దేవునికి స్తోత్రం. నా తల్లి కూడా మాట్లాడడానికి ఆస్కారం లేదు. అక్కడ 3 అయిపోద్ది, 4 అయిపోద్ది. ఏ బంధువు లేదు, ఏ తోక లేదు నా వెనక, ఏ పిల్ల గొడ్డ జల్ల లేరు. దేవునికి స్తోత్రం. ఆమేన్. పౌలయ్య అన్నాడా అనలేదా? విధవరాలతో పౌలయ్య ఏమన్నాడు? అమ్మ, ఇంకో పెళ్లి చేసుకొని ఆడుతో పడే కంటే ఈడుతో పడ్డావు, ఇంకో పెళ్ళి వద్దు. ఆడుతో పడే కంటే సింగిల్గా నాకులాగా ఉండి
ప్రభు పక్షం నిలబడి ఆయనతో సహవాసం చేస్తే చాలు. దేవునికి స్తోత్రం. పిల్లలతో కూడా మాట్లాడారు. అసలు ఆ మాట తీస్తారా? వీళ్ళకి చూపిద్దాం ఏంటి ఎంతగా చూస్తున్నారు నాకు వెళ్ళి. అమ్మా మొదటి కొరింథీయులు 7వ అధ్యాయము 8వ వచనం అందరు తీయండి. చదువు. నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పరే. నాకు రాకుండా అంటే ఎందుకు చెప్తున్నాడంటే పౌలయ్య అబ్బా ఎంత హ్యాపీగా ఉందో, నాకు బంధాలు చెప్పాలి, పిల్లలు, భార్య, గోల, వాళ్ళని చూడాలి, పోషించాలి, ఏమి లేవు. నాకు అలాగ 2 సార్లు దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్పరే. ఈ పూట మీకు ఎక్కడో మండుతూ ఉంది, మండని. నీళ్ళైతే పోయిన ఇంకా మండిస్తాను నేను. నెబుకద్నెజరు 7 అంతులు పెంచాడంట అగ్ని, నేను 14 పెంచుతా. అంతే. అసలు పౌలయ్య మాట చెప్తే నరాలు కట్ అయిపోతున్నాయి ఎంత ఒక్కొక్కడికి అక్కడ. నాకు అలాగ ఉండండి రా బాబా, హ్యాపీ లైఫ్. సింగిల్, నేను మింగిల్ కాదు. మింగిల్ వాళ్ళందరూ సత్తున్నారు ఇప్పుడు, సత్తున్నారు. ఆడితో సత్తారు, నాతో సత్తారు. అటు భర్త ఊరుకోడు, నేను చెప్పిన మాట చేయాలి, అటు ఆయన చెప్పిన మాట చేయాలి. భర్త శిరస్సు అన్నాడు కదా ప్రభు, అయ్యా దైవ, మళ్ళీ నాకు మళ్ళీ ఇస్తారు వీళ్ళు ఎచ్చలేట్లు. ఇప్పుడు అయ్యగారు మాటినాలా, నా భర్త మాటినాలా? వచ్చేసింది, సొరవడిపోయింది అవ్వారు. నేనేం అన్నీ తీసేయమంట, తీసేస్తాను నరికేస్తానంటాడు మీ అత్త. ఎవరు? అందుకే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బలపరచబడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి చెప్పండి, నా దేవునితో మొట్టమొదటిగా సహవాసం ఉన్న వాళ్ళే నమ్మకమైన వాళ్ళు. రెండవదిగా చాలా జాగ్రత్తగా వినండి, అన్ని బంధాల మీద, అన్ని బంధుత్వాల మీద ప్రేమలు చంపుకున్న వాళ్ళే దేవుని దృష్టిలో నమ్మకమైన వారు. హల్లెలూయా. దైవజనుడు పక్షమున నిలబడే వాళ్ళే నమ్మకమైన వాళ్ళు. ఎవరైతే దైవజనుడు పక్షమున ఉంటారో, ఎవరైతే సంఘం పక్షమున ఉంటారో, నా వారు నాకొద్దు, నాకు సంఘమే కావాలి అన్నావా, ఎస్, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను అనాదిగా వదిలిపెట్టడు. ఆకాశాన్ని తెరిచి విస్తారంగా ఆశీర్వదించే దేవుడు ఆయన. కక్కుర్తి పడబాక, ఎవడో మోచేత నీళ్లు తాగాలని కక్కుర్తి పడద్దు. వదిలే, దేవుడు ఆశీర్వదిస్తాడు. వదిలే, దేవుడు దీవిస్తాడు. విడిచిపెట్టు, దరిద్రాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా, లేవీయులు అమ్మను చంపేశారు, నాన్న చంపేశారు, తమ్ముడిని చంపేశారు, ప్రేమను చంపేశారు. కళ్ళ ముందు పుట్టి పెరిగి వాళ్ళని పెంచి పోషించినటువంటి ఆ స్థాయిలోకి తీసుకొచ్చిన వారిని చేతులతో చంపేసి రక్తం అంతా చేతులు కంటితే నా దేవుడు లేవీయుల్ని అనాదిగా వదిలిపెట్టలేదు. లేవీయులు ఈ రోజున ప్రత్యక్షపు గుడారముల సేవ చేస్తుంది లేవీ కుటుంబం. ఎంత గొప్ప వాక్యం ఇచ్చాడు వినండి. ఇశ్రాయేలు ప్రజలు వేసుకునే వస్త్రాల కంటే లేవీయులు వేసుకునే వస్త్రాలు అద్భుతమైన వస్త్రాలు, యాజక వస్త్రాలు, ప్రతిష్ఠిత వస్త్రాలవే. ఇశ్రాయేలు ప్రజలు తినే ఫుడ్ కంటే లేవీయులు తినే ఫుడ్ దేవుడు ఆశీర్వదించాడు. అద్భుతం అది. లేవీయులను నా దేవుడు గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. నేను చెప్తున్నాను, ప్రేమలు చంపేసుకో, బంధాలను వదిలేసుకో. ఇప్పుడు కాదు, భక్తి జోలికి ఎవడైనా వస్తే స్టార్ట్ చేయి ఆ ప్రాసెస్. మందిరానికి వెళ్ళొద్దు, ఈ పోటీ రా అంటే ఆ స్నేహం వదిలే. నా ఫ్రెండ్స్ నన్ను సినిమాకి తీసుకెళ్ళాడు. నేను సినిమా చూడండి, మిమ్మల్నైనా వదులుకుంటూ ఆడంటున్నాడు. 2-3 నువ్వు సినిమాకి రాకపోతే మేము మాట్లాడవు, రేపటి నుంచి ఫ్రెండ్షిప్ కట్టు. దేవునికి స్తోత్రం, కట్టు. నేను కాలేజీ మానేసిన తర్వాత నుంచి అసలు నీతెవడరా నీ ముచ్చుమోహం నీతో ఫ్రెండ్షిప్ చేసేది. ఒక సాబిల్ పిల్లాడు, ఒక హిందూ పిల్లాడు, ఇద్దరు కలిసి నన్ను ఎట్ట తెలుసా బలిత్తానికి తీసుకెళ్తారు, గొర్రెని అట్ట తీసుకెళ్తున్నారు సినిమా హాల్లోకి. నిజం, వెళ్ళాను లోపలికి వెళ్ళి, అంటే థియేటర్లోకి వెళ్ళలేదు నేను. టికెట్ తీసేసుకున్నారు, బండి తాళం లాగేసుకున్నారు. నువ్వు వస్తావా చస్తావా, ఒకటే కదా, ఎంతమంది పాస్టర్లు చూడట్లేదు అంటున్నాడు ఒకడు. కచ్చిపిచ్చాడు, పెద్ద కచ్చి కట్టుకొని రా లోపలికి అంటున్నాడు. ఒరే నీకు స్తోత్రం నాయనా. నీకు విషయం చెప్పినా, ఎక్కడ వరకు వెళ్ళని తెలుసా నేనండి, సినిమా హాల్లో డోర్ తీస్తారు చూసావా, ఆ డోర్ తీసి అక్కడ కుర్చీలు కనపడుతుంటే మోగిపోతుంటే అక్కడ రివర్స్ అయిపోయానండి. అందరు టికెట్లు పట్టుకుని నాకు వెళ్ళి ఎట్ట చూసారు, ఈడేంటి ఇంత గట్టి గెలిచాడని. బండి తాళాలు ఎత్తావా చంపేనా నాకు అంతే. వాళ్ళే రిక్కేస్తాను, ఒక్కొక్కటి మీరు ఆశాలు ఎత్తున్నారు ఏంటారు మీరు. ఒక పాటను లాక్కెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎలాంటోడు అనుకున్నా వీడు. గొడ్డు కారం తింటున్నాడు, ఉపదేశాలు తింటున్నాడు, మామూలుగా ఉంటుంది అక్కడ సీను. ఎంత ధైర్యం, సినిమా హాల్ గేట్ దాకా లాక్కెళ్ళిపోయాడంటే ఆ హాల్ ఇక 2 అడుగులు అయితే లోపలికి వెళ్ళిపోతాను హాల్లోకి.
అక్కడ దాకా వెళ్ళిపోయి నేను వామ్ము నా ప్రాణం పోతుంది, అక్కడ చచ్చిపోతాను అనుకుని గుండె ఆగిపోద్ది, అది చూస్తుంటే భయం వేసిపోతుంది. ప్రభువా యేసు రక్తమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేశాను నేనే అత్తట్లా. దేవునికి స్తోత్రం. వదిలేసుకున్న ఫ్రెండ్షిప్ని. దేవుని జోలికి వస్తే ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. వాళ్ళండి వీళ్ళండి నాకు డబ్బులు ఇస్తారండి, అది పెడతారండి, నన్ను వాళ్ళే ఆదరిస్తారండి, వాళ్ళని అనకూడదులేండి, ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాను, ఒక్క పూటేగా మందిరం మానేసేది, పొద్దాకలు మీ ముఖం చూడాలా, ప్రతి వారం వెళ్ళొస్తానండి. నువ్వు బంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. చాలామంది ఆదివారాలు మానేసి నువ్వు ఎక్కడికైనా వెళుతున్నావంటే నువ్వు దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు, నువ్వు దాన్ని చాలా ప్రేమిస్తున్నావు, నువ్వు వాళ్ళని చాలా ప్రేమిస్తున్నావు. నేను అంటాను, నీ పక్షముగా నువ్వు నిలబడితే, నీ బంధువుల పక్షంగా నువ్వు నిలబడితే, నీ ఆత్మీయులు లేదంటే నీకు అన్నం పెట్టే వాళ్ళ పక్షంగా నువ్వు నిలబడితే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు నమ్మకస్తులు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మకస్తులు కాదండి. నేను చెప్తున్నాను, నువ్వు సంఘం తరపు నుండి, నువ్వు దైవజనుడి తరపు నుండి, నువ్వు దైవజనుడి పక్షం నిలబడు. నా దేవుని నిన్ను ఆశీర్వదించకపోతే నన్ను వచ్చి అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళేదో నిన్ను ఉద్ధరిస్తున్నారని, వాళ్ళేదో నీకు రూపాయి పెడుతున్నారని, వాళ్ళ పుణ్యం అంటూ బతుకుతున్నానయ్యా, నువ్వేంటి వాళ్ళ మీద ప్రేమ చంపుకోమంటున్నావు? ఒక్కసారి చంపుకొని చూడు, ఒక్కసారి వదులుకొని చూడు. నా దేవుడు లేవీయులకు ఇచ్చిన భాగ్యం నా దేవుడు ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. మందిరం జోలికొచ్చినా, దైవజనుడు జోలికొచ్చినా, దేవుడు జోలికొచ్చినా ఎవరినైనా వదిలేసుకోవాలి ఈ రోజున. అంతే. చిటికేసి చెప్తున్నా, పళ్ళగుద్ది చెప్తున్నా, వదిలిపడేసి రా. నీకు ఉపాధి దేవుడు ఇస్తాడు, నీకు అన్నం దేవుడు పెడతాడు, నీ దాహం దేవుడు తీరుస్తాడు, నీకు వస్త్రాలు దేవుడు కొంటాడు, నీ ఆరోగ్యం దేవుడు చూసుకుంటాడు, నీ ఆలన పాలన దేవుడు చూసుకుంటాడు. ఎవడి మీద డిపెండ్ అవ్వద్దు, ఎవడి మీద డిపెండ్ అవ్వద్దు. ముద్ద పెట్టినంతసేపు తిను, తేడా వస్తే బయటికి రా. గట్టిగా ఆమేన్ చెప్పరు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చెప్పండి. మొదటిగా దేవునితో సహవాసం, రెండవదిగా దైవజనుడు పక్షమున నిలబట్టు. నీ పక్షమును ఎప్పుడు నువ్వు నిలబడొద్దు, నీ బంధువుల తరపున ఎప్పుడు నువ్వు మాట్లాడొద్దు, నీ అయిన వాళ్ళ తరపున ఎప్పుడు మాట్లాడొద్దు. ఏదన్నా జరిగితే సంఘం తరపు నుంచే నువ్వు మాట్లాడాలి, దైవజనుడు తరపు నుంచి నువ్వు మాట్లాడాలి. అంతేగాని ఎవ్వరి తరపున నువ్వు మాట్లాడినా నేను చెప్తున్నాను, మీరు నమ్మకస్తులు కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడో విషయం చెప్తున్నాను చూడండి అమ్మా. ఒక వ్యక్తి దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. నా వైపు చూడాలి. ఒక వ్యక్తి దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? నేను యుద్ధానికి వెళ్తున్నాను, నేను గెలిచి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఏది ఎదురొస్తుందో నేను వాళ్ళని నీకు చెల్లిస్తానయ్యా, సమర్పించేస్తాను, బలిచ్చేస్తాను అన్నాడు. ఎవరు ఆ దైవజనుడు? యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు, జయంగా తిరిగి వస్తున్నాడు, జయోత్సవములతో తిరిగి వస్తున్నాడు, యుద్ధం గెలిచాడు. వస్తుంటే వాళ్ళ అమ్మాయి ఎదురొచ్చేసింది. వెంటనే మొక్కుబడి క్యాన్సిల్ చేసుకోకుండా, మొక్కుబడిని రద్దు చేసుకోకుండా, అమ్మా ఇది పరిస్థితి అంటే, హాయ్ నన్ను చంపుతావు, నువ్వు చావు అని అందా వాళ్ళ అమ్మాయి. ఇదేం మూర్ఖత్వం అయ్యా, ఇదేం మూర్ఖం, నువ్వు మొక్కోవటం ఏంటి, నేను చావడం ఏంటి, నువ్వు చచ్చిపో కావాలంటే, నేను చావను, నాకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, పెళ్ళి అవ్వలేదు, ఏమవ్వలేదు, నీకు అన్నీ అయిపోయి నువ్వు చావు అందా. అనలేదు. నాన్నగారు 2 నెలలు టైమే నాకు. ఎన్ని నెలలు అంటుందమ్మా? 2 నెలల టైమే. నేను వెళ్ళి నా కన్యత్వం కొరకు నేను ఏడ్చుకుని వస్తాను, అప్పుడు నీ ఇష్టం, దేవునికి సమర్పించే అందంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 39వ వచనం త్వరగా చదవాలి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 39వ వచనం చదువుగా విందాం. ఆ 2 నెలల అంతమున ఆమె ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను చేసుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. చదవండి ఇంకా చదవండి. ఆమె పురుషుని ఎరగలేదు గనుక ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధ చేయుటకద్దు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. ప్రతి సంవత్సరం ఎన్ని దినాలు ఆ అమ్మాయిని జ్ఞాపకం చేసుకుంటారంటే ఇజ్రాయేల్ ప్రజలు? గట్టిగా 4 రోజులు. 4 రోజులు ప్రతి సంవత్సరం అమ్మాయిని జ్ఞాపకం చేసుకుంటారంట. దేవునికి స్తోత్రం. అమ్మాయి దేవునికి సమర్పించుకున్న విధానం ఎన్ని దినాలు జ్ఞాపకం చేసుకుంటారమ్మా? అక్టోబర్ 2న ఏం జరుపుకుంటుంది? గట్టిగా చెప్పాలి. అక్టోబర్ 2న ఏం జరుపుకుంటుంది దేశం అంతా? నవంబర్ 14న లవర్స్ డే అని చెప్తారేమో వచ్చాను. దేవునికి స్తోత్రం.
నవంబర్ 14న చిల్డ్రన్స్ డే, నెహ్రూ జయంతి అంట. చిల్డ్రన్స్ డే చెప్పండి గట్టిగా అందరూ. సెప్టెంబర్ 5న అయితే ఒక్క మాట ఇప్పుడు నా వైపు చూడండి. అక్టోబర్ 2న ఇప్పుడు ఎవరిని గుర్తు తెచ్చుకుంటాం మనం? గాంధీ గారిని గుర్తు తెచ్చుకుంటాం. అర్థమైందా? నవంబర్ 14న ఎవరిని గుర్తు తెచ్చుకుంటాం? జవహర్లాల్ నెహ్రూని గుర్తు తెచ్చుకుంటాం. సెప్టెంబర్ ఎంతమ్మా 5న ఎవరిని గుర్తు తెచ్చుకుంటాం? సర్వేపల్లి రాధాకృష్ణ గారిని. ఆయన టీచర్ గనక మనం వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాం. ఎన్ని రోజులు? ఏమనైతే ఎన్ని రోజులు గుర్తు తెచ్చుకుంటున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ దేశం కొరకు చేసిన వాళ్ళు ఒక్కరోజే, సంవత్సరానికి ఒకరోజే గుర్తు తెచ్చుకుంటాం. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ప్రతి సంవత్సరం 4 రోజులు ఏమి గురించి జ్ఞాపకం చేసుకుంటారంట. దేవునికి స్తోత్రం చెప్పరే. ఒకవైపు ఇదిగో మొక్కుబడి చెల్లించిన వాడు దేవునికి మొక్కుబడి చెల్లించడానికి ఇష్టపడుతుంటే, ఆయనకి సమర్పించుకున్నటువంటి యెఫ్తా కుమార్తె ఇంకా ధన్యమైన కృపను పొందుకుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నాను వినండి, ఎవరి మొక్కుబడులు దేవునికి వాళ్ళు చెల్లించుకోవాలి, వారు మాత్రమే దేవునికి నమ్మకస్తులు. వస్తానంటారండి, రారండి. ఉంటానంటారండి, ఉండరండి. చేస్తానంటారండి, చేయరండి. ఎన్ని మొక్కుబళ్ళు చేసుకున్నారో, ఎన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయారో. మీరు నమ్మకస్తులా, అపనమ్మకస్తులా? దేవుడికి బేభత్సమైన క్లాసులు ఇచ్చేసావు. నేను నీ దాన్ని, నేను నీ ఓడిని, నీ సొంతం. ఇంకేమన్నా నువ్వు గొడవలు అయితే కాదు, ఇప్పుడు నేను నా సొంతం. కాదులే, ఈ పనులే ఆ పనులే. నువ్వు ఒక్కసారి దేవునికి మొక్కుబడి చేసిన తర్వాత ఎవడ చచ్చిపోయినా సరే నీ మొక్కుబడి నువ్వు చెల్లించేయాలి. గట్టిగా ఆమెను చెప్పరు. ఈ మాటలు చెప్తే మీరెందుకు చెబుతారు ఆమెను? అసలు నా బుద్ధి తక్కువ. కానీ నువ్వేం మొక్కుబడి చేసావో, ఇక్కడ జయరాజు గారు చెప్పే వాక్యానికి కొంతమంది ఉడుకు రక్తం వాళ్ళు ఉడుకుడుగ్గా మొక్కుబడి చేసేస్తారు. కానీ తర్వాత ఏముండదు, పిల్లే. ఏందిరంటే, అయ్యా ఇక్కడ సౌండ్లకి నాలో మొక్కుబడి చెల్లించేశాను, ఇప్పుడు ఇంటి దగ్గర జుమ్ సౌండ్లు లేవు కదా. దేవునికి స్తోత్రం. నిజంగా ఇక్కడ వాక్యం వినేసిన వాళ్ళు ఇప్పటికిప్పుడు ఏడ్చేస్తారు, ఇప్పటికిప్పుడే మొక్కుబడి చేసేసుకుంటారు. ఇంటికి వెళ్ళంగానే దేవునికి స్తోత్రం. ఏమీ ఉండదు అక్కడ, అందరూ చల్లారిపోతారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, చర్చిలో మొక్కుబడి చేసుకున్న వాళ్ళు దేవునికి చెల్లిస్తున్నానయ్యా, కరెక్ట్గా చెల్లిస్తున్నాను వాళ్ళు చేయి చూపించండి. వస్తానంటావురా వారం 30% మొక్కుబడి చేసుకున్నాం, మానేసావు. దేవునికి స్తోత్రం. నేనేం చేస్తున్నాను, ఈ సంవత్సరం అంతా వెళ్ళిపోవాలని నా ప్రయాస, వచ్చేస్తున్నా. దేవునికి స్తోత్రం. మొన్నేగా మా మొక్కుబడి చేసావు 31st నైటు, పాదశుద్ధి అయిపోయినాక. మా అన్నయ్య 25 అంతా వచ్చేస్తానన్నావు, మానేసావు మొన్నే. మరి ఏమొచ్చిందో నాకు తెలియదు. మొక్కుబళ్ళన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మొక్కుబళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దేవునికి ఇచ్చిన మాటలన్నీ తప్పుతున్నావు. ఇప్పుడు నా దేవుడు నిన్ను నమ్మకస్తురాలుగా చూస్తాడా, అపనమ్మకస్తురాలుగా చూస్తాడా? ఎబ్బేక నువ్వు దేవుని దృష్టిలో పనికిరావేగా. నీకు మెండైన దీవెనలు ఉండవు, నీకు మెండైన ఆశీర్వాదాలు ఉండవు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి ఏ పరిస్థితుల్లో మాటిచ్చావో, ఎలాంటి పరిస్థితుల్లో మాటిచ్చావో, ఎవరున్నప్పుడు మాటిచ్చావో, అప్పుడు నీ నాన్న లేకపోవచ్చు, అప్పుడు నీ తల్లి లేకపోవచ్చు, నువ్వు ఒక్కడివే దేవుడికి మాటిచ్చుండొచ్చు. నువ్వు ఆ పని చెయ్యాలే. ఇప్పుడు ఎవడో వచ్చాడని చెప్పేసి ఈ మొక్కుబడి నువ్వు చేసుకుంటే కుదరదు. అక్కడ ఎవరున్నా లేకపోయినా నువ్వు దేవునికి మాట ఇచ్చావు. ఇప్పుడు ఎవరో వచ్చారని చెప్పి వాళ్ళ కోసం ఈ మాట వెనక్కి తీసుకోవడం ఎంత నేరం అండి, ఎంత పాపం అండి. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునికి మొక్కుబడులు చేసినవన్నీ కూడా నువ్వు దేవుడికి ఇస్తానని ఇవ్వట్లేదు, నువ్వు దేవునికి చేస్తానని చేయట్లేదు, నీ ప్రాణాత్మ దేహాలు ఇస్తానన్నవి ఇవ్వట్లేదు. ఎన్ని మొక్కుబళ్ళు చేసి వెనక్కి అంజన వేస్తున్నావో, అందుకే నా దేవుడిని ఆశీర్వదించడానికి వెనకడుగేస్తున్నాడు. ఈ పాటికల్లా మన చర్చిలలో ఒక రేంజ్లో ఉండాలి, ఒక స్థాయిలో. నేను ఊహించుకుంటున్నాను, ఒక స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు మీరందరూ ఇన్ని వాక్యాలు విని. కానీ ఎందుకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది మీ జీవితాలు అంటే, నీ మొక్కుబడి నీవు సరిగ్గా చెల్లించట్లేదు. యెఫ్తా దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చాడు. అక్కడ ఈ రోజున నీ మొక్కుబడులన్నీ మనం చెల్లించదుముగాక. కొంతమంది మొక్కుబడి చేశారు, కుటుంబాలన్నీ వచ్చి నీ మీద పడిపోయి మొక్కుబడి చేసావు. మరి ఎందుకు చేసావు? నువ్వు చేసిన మొక్కుబడులకి నీ ఫ్యామిలీ ఒప్పుకోదు, నువ్వు ఇచ్చిన మాటకి నీ ఫ్యామిలీ వెనకడిగేస్తుంది, పెద్ద గొడవలు అయిపోతాయి. కానీ నువ్వు మొక్కుబడి చేసావు. ఏదైనా సరే ఆ మొక్కుబడి చెల్లించాల్సిందంతే. ఏది జరిగినా, ఎంతవరకు ఆ సీన్ వెళ్ళినా నువ్వు దేవునికి మాట ఇచ్చావు గనక చచ్చిపో మాట దగ్గర. దేవునికి స్తోత్రం. సావంతే దేవునికి మహిమ. ఒక చర్చిలో ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. ఒక అయ్యగారు సాక్ష్యం చెప్పమన్నారు.
చాలామంది విశ్వాసులు కూర్చున్నారమ్మా నువ్వు సాక్ష్యం చెప్పన్నాడు. అయితే ఆవిడ ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్తుందమ్మా, తన కుమార్తె అంట దేవుని సందులో సమర్పించుకుందంటమ్మా తన కుమార్తె. అయితే తన తండ్రి తాగుబోతాడంట భయంకరంగా. తన తండ్రికి చెప్పలేదు. ఏమండి, మొక్కుబడి అనేది వాళ్ళని వీళ్ళని అడిగి చేసేదాన్ని మొక్కుబడి అనరండి. నీ అంతటికి నువ్వు చేసేదాన్ని మొక్కుబడి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును. నా తండ్రిని అడిగి చేసుకుంటాను, నా తల్లిని అడిగి చేసుకుంటాను, మా బాబాయ్ని అడిగి చేసుకుంటాను, మా పిన్నమ్మని అడిగి చేసుకుంటాను, వాళ్ళు ఒప్పుకుంటే చేస్తాను, వాళ్ళు తప్పుకుంటే చేస్తాను అనేది మొక్కుబడి కాదండి. అది నీ హృదయపూర్వకం చేసేది కాదండి. ఎవడో ఒప్పుకునేది ఏంటి, నువ్వు దేవునికి చేయటం ఏంటండి దరిద్రం. నీ మనస్సులో నుంచి దేవునికి మొక్కుబడి చెల్లించాలి. నీ ప్రాణాత్మ దేహాలతో దేవునికి మొక్కుబడి చెల్లించాలి. పశ్చాత్తాపముతో నీకు ఇక్కడికి వచ్చింది కదా ఫీలింగు, అదే కరెక్ట్. ఎవరిని అడిగి చేసేది మొక్కుబడి కాదు. ఎవరిని అడిగి చేసేది నీ మనస్ఫూర్తిగా చేస్తుంది కాదు. అయితే నేను చెప్తుంది వినండి. ఆ సహోదరి ఇద్దరు నుంచున్నారు, తల్లి కూతురు నుంచున్నారు చర్చిలో. తల్లి చెప్తుంది కూతురికి అక్కడికి, అమ్మా నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను అయ్యగారి ముందు, నీవు సమర్పించుకున్నావు గనక తండ్రి అంట ఏమైనా పెద్ద తన్నులు దంతన్నాడంట రోజు. అమ్మాయి అన్ని తీసేసింది, సొమ్ములన్నీ తీసేసింది, పొద్దాకలు చర్చికి వెళ్ళిపోతుంది, ఏ పని చేయట్లేదు, పెళ్లి చేస్తానంటే వద్దంటుంది. ఏంటి సమర్పణ యాశాలు వేస్తున్నారా, ఆయనదంతాను వచ్చి పాస్టర్ గారిని అంటున్నాడంట తాగుబోతాడు. ఆడుతో పాటు కలిసి 4 తాగుబోతులు పోగు చేసుకున్నాడంట పాస్టర్ గారి మీదకి వెళ్ళడానికి. పద్దాకలు అడ్డుపడిపోతున్నాడు. తల్లి కాళ్ళ మీద పడిపోతున్నాడు. అయ్యా అనొద్దయ్యా, శాపం వస్తుందయ్యా, అయ్యా ఉపదేశం చెప్తుందయ్యా. ఉపదేశం లేదు, ఏమి లేదు, దానికి పెళ్ళి అవ్వాల్సిందే, పని చేయాల్సిందే, అది సొమ్ములు పెట్టుకోవాల్సిందంటే అది పెట్టుకోదు, చంపే మమ్మల్ని ఇద్దరిని అంటుందంట. అలా తాగుబోతు మమ్మల్ని ఇద్దరిని చంపేసి నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు, మమ్మల్ని ఇద్దరిని ఇక్కడే సజీవ దహనం చేయి, పెట్రోల్ పోత చంపుతావో కత్తిపేట పొడుతావో పట్టమంటే ఆడు ప్లాన్ చేస్తున్నాడని చంపేయడానికి. వినండి వినండి వినండి. అయితే సంఘం అందరి ముందు చెప్తుంది, అమ్మా అప్పుడు చెప్పా, నాన్న దగ్గరే చెప్పా, నీకు పర్సనల్గా చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నువ్వు తీసుకుంటున్న సమర్పణలో ఎవడ చచ్చిపోతున్నా, నన్ను కొట్టి నన్ను చంపేసినా నీ సమర్పణ నుంచి వెనక్కి వెళ్ళొద్దమ్మా. ఒక్కవేళ నువ్వు వెనక్కి వెళ్ళావంటే నీ శవమే నా గుమ్మం దగ్గర తేలాలి. దైవజనుడి ముందు చెప్తున్నానని చెప్తుంటేనండి కింద కూర్చున్న భక్తులు మీకులాగా సప్పిట్లు తప్పట్లు కొట్లా, లెగిసిపోయి గెంతులేసి సమర్పణ కలిగిన చప్పట్లు కొట్టారు. అయ్యగారు అయితే ఆ తల్లిని కౌగలించుకొని ముద్దు పెట్టుకుని ఏడ్చేసాడు. తల్లి ఇటువంటి సమర్పణ కలిగిన వాళ్ళు లెగవాలి. నేను చెప్తున్నానండి, నేను చెప్తున్న వాక్యాలు నువ్వు అంగీకరిస్తావు కానీ నీ ఇరుగు పొరుగు వారు అంగీకరించరు. ఎందుకంటే వారికి ఉపదేశం తెలియదు. నేను నీకు ఉపదేశం చెప్తున్నాను, ఈ ఉపదేశాన్ని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళిపో. ఎన్ని జరిగినా పర్లేదండి. భక్తి అంటే నేను అదే అంటానండి, ఎన్ని జరిగినా నీ సమర్పణలో నుంచి, నీ మొక్కుబడిలోంచి నువ్వు బయటికి రాకూడదు. నేను మొక్కుబడి చేసుకున్నాను, ఎన్నొచ్చినా సరే ఇలానే ఉంటాను ప్రభా, ఇలానే గడుపుతాను ప్రభా, నాకేది వద్దు ప్రభా, మొక్కుబడి చేసుకున్నాను ప్రభుత్వం. రేపటి రోజున నా అన్నవారు దూరం అయిపోయినా సరే, నా ఇంట్లో ఏది జరిగినా సరే నాకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు ఇంకా. ఎందుకంటే నేను దేవుని పక్షం ఉన్నాను కాబట్టి నాకు ఏ ఎమోషన్స్ లేవు, ఏ ఫీలింగ్స్ లేవు. నా సంఘమే నా ఫీలింగు, నా సంఘమే నా ప్రాణం. ఒక్కొక్కసారి మొన్న నాకు బాగోనప్పుడు కూడా వెంటనే నాకు సంఘం గుర్తొచ్చిందండి, నాకు ఎవరు గుర్తుకు రాలేదు. ప్రభువా నేను సంపూర్ణపరచవలసింది చాలా ఉందయ్యా, నాకు భయం వేసిపోతుంది ప్రభా, నేను ఏదో అయిపోతానేమో భయం వేస్తుంది. ఎందుకంటే వారం రోజులు జ్వరం, భయంకరమైన నొప్పులు, ఎప్పుడూ లేదు నాకు అట్లాగా. ఏంటి ప్రభువా, వెంటనే సంఘం అంతా గుర్తొచ్చింది. వాళ్ళు ఏమైపోతారు నాయన, నాకు ప్రాణ భయం లేదు, ప్రాణభీతి లేదు. ఇప్పుడు చచ్చిపోతే సింహాసనం దగ్గర కూర్చుంటానన్న నిరీక్షణ నాకుంది. కానీ సంఘం, నాకు ఏ ఫీలింగ్స్ లేదండి. ఒక తల్లి ఫీలింగ్ లేదు, ఒక చెల్లి ఫీలింగ్ లేదు, ఒక నాన్న ఫీలింగ్ లేదు, ఒక బంధువుల ఫీలింగ్ లేదు. నేను సింగిల్. నేను దేవుని ఫీలింగ్ కలిగిన వాడిని. దేవునికి నా గ్యాప్ వస్తే బాధపడిపోతాను. ఇంట్లో ఏమైనా జరిగినా, ఏదైనా గొడవైనా సరే నేను బాధపడినండి. ఎందుకంటే ప్రతి బంధువర్గం విషయంలో, ప్రతి అయిన వాళ్ళ విషయంలో, ప్రతి రక్త సంబంధం చచ్చిపోయింది నా ప్రాణము. సంఘంకి ఏమన్నా అయితే చాలు, సంఘంలో ఏదన్నా జరిగితే చాలు, విశ్వాసుల కుటుంబంలో ఏదైనా జరిగితే చాలు, ప్రాణమంతా అల్లాడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజున ఆ కుమార్తె చెప్పిన సాక్ష్యం, తల్లి చెప్పిన సాక్ష్యం సంఘమంతా చప్పట్లు కొడితే దైవజనుడు కూడా సంతోషించాడండి. అటువంటి వారు ఇక్కడ ఉన్నారా? నీ మొక్కుబడిలో నువ్వు నిలబడి ఉన్నావా? నువ్వు దేవునికి మాట ఇచ్చేసావు కదా, ఆ మాట చేస్తుంటే గొడవలు అవుతున్నాయి, ఆగిపోతున్నావా? ఆగొద్దు. జరుగుతాయి. నీ పని నువ్వు కానించుకో, నీ పని నువ్వు చేయి. నువ్వు దేవుడికి ఇచ్చావు మాట, నువ్వు దైవజనుడికి ఇచ్చావు మాట, నువ్వు సంఘంలోకి ఇచ్చావు మాట. ఆశలేమాక. ఎవడో వచ్చాడు, ఏదో అన్నాడు, ఏదో అయిపోయింది. వాళ్ళకు ఉపదేశం తెలియదమ్మా, నీకు ఉపదేశం తెలుసు. ఆయన నిమిత్తం నేను ఎన్ని అన్నా నువ్వు
భరించు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నా నిమిత్తం నిన్ను నిందిస్తారు, నా నిమిత్తం నిన్ను దూషిస్తారు. నీ కట్టుకున్నోడు దూషిస్తున్నాడు, అయినోడు దూషిస్తున్నాడు, రక్తసం దూషించని నీకు ఉపదేశం తెలుసు కదా. మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడమాకు, మూర్ఖుల్లాగా నువ్వు మాట్లాడమాకు, నీకు ఉపదేశం తెలుసు కదా. నిలబడ్డావు. నువ్వు చేసిన మృక్కుబడి ఏదో నాకు తెలియదు, ఆ మృక్కుబడి యేసు నామములో నువ్వు జరిగించదువుగాక. చాలా మంది చాలా మాటలు దేవుడికి ఇచ్చారు, ఈ రోజున మర్చిపోయారేమో, గొడవలు అయిపోతున్నాయి, ఆపేశారేమో. మరలా రీకన్స్ట్రక్షన్ చేయండి, ఆ మృక్కుబడి మరలా బయటకు తీయండి, ఆ మృక్కుబడిలోకి మరలా రండి, ఆ మృక్కుబడి మరలా దేవుడికి చెల్లించండి. 24వ సంవత్సరంలో గొడవలు అవుతున్నాయి ఆపేసిన మృక్కుబళ్ళు మరలా 25 సంవత్సరంలో కంటిన్యూ చేయి. ఎంతవరకు అవుతాయి అవనివ్వు. నా దేవుడు అధికారుల నోర్లు ముయ్యగలిగిన వాడు ఆయన, నిన్ను తలగా పెట్టబడగలిగిన వాడు ఆయన. అర్థమవుతుందా? పిల్లుల్లాగా చేసేస్తారు అరిసే వాళ్ళు. నా దేవుడు వాళ్ళని చూసి నువ్వు భయపడతావేంటమ్మా? నీ మొక్కుబడి కానిచ్చుకో. సంఘంలో చేసావు, నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, అయిన వారికి తెలియదు, నువ్వు దేవుడికి మాట ఇచ్చేసావు, కంగారు పడి ఇచ్చావో, ఉపదేశం వినిచ్చావో, పశ్చాత్తాపం వచ్చావో, ఎట్లా కట్టిచ్చావు కదా. చెయ్యి ఆ మాట. హల్లెలూయా. చెయ్యి ఆ మాట. నా దేవుడు మెండుగా నిన్ను ఈ పూట దీవించునుగాక. మొక్కుబళ్ళు అన్ని చెల్లించే వాళ్ళని నా దేవుడు ఎలా దీవిస్తాడంటమ్మా? సమృద్ధిగా, మెండుగా నా ప్రభు వాళ్ళని దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి అమ్మా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. చదవరే అమ్మా, ఇంత నిర్లక్ష్యం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. దానియేలు ఎవరంటమ్మా? నమ్మకస్తుడు. అన్న గట్టిగా. ఏం కనపడట్లేదంటమ్మా ఆయనలో? తప్పు గాని నేరం గాని. నేను ఒక్క ముక్కలో చెప్తాను, గట్టిగా ఆమె చెప్పండి. ఏ నేరం లేనోడే నమ్మకమైన వాడు, ఏ తప్పు చేయనోడే నమ్మకమైన వాడు. పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు, నేరాలు చేయొద్దు, వాళ్ళే నమ్మకస్తులు. దానియేల్లో ఇన్ని ఇరికిద్దామని చెప్పేసి తప్పు మోపదామంటే ఏ తప్పు కనపడట్లా. దేవునికి స్తోత్రం చెప్పరే. ఎంత నమ్మకస్తులో చూడండి. నేరం చేయనోడు దానియేలు, తప్పు చేయనోడు దానియేలు, తప్పుకు చోటెవనోడు దానియేలు. ఈ రోజున దానియేలు నా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడమ్మా. నా దేవుడు నిన్ను నువ్వు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడా? మొదటిగా దేవునితో సహవాసం చేయాలి, రెండవదిగా దైవజనుడు పక్షం నిలబడాలి, మూడవదిగా నీ మొక్కుబడులన్నీ చెల్లించేయాలి, నాలుగవదిగా నేరము లేని వారే కనపడాలి, తప్పులు చెయ్యని వారే ఉండాలి, నేరాలు చెయ్యని వారే ఉండాలి. ఈ రోజులో తప్పుల మీద తప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నాను, రే చూస్తాడు దేవుడు. మెన్నే టేకల్ ఫారిసిన్ పాట పాడుకొని ముగించేద్దామా? వ్రాసెను శాసనం దేవుని చేతితో, దేవుని చేతిలో నీకు పడితే పూజే. అమ్మా, తప్పులు చేసే వాళ్ళందరూ, నేరాలు చేసే వాళ్ళందరూ, ఉత్తి పుణ్యానికి పాపం చేసేవాళ్ళు, ఉత్తి పుణ్యానికి తప్పులు చేసేసే వాళ్ళందరూ కూడా దేవుని చేతిలో నీకు పెళ్లి ఉన్నది. లెక్క తెలుస్తాడు. బెల్షెజరు లెక్క తెలిసాడు ఆయన. నీ లెక్క ఎంత బోడి, నీ లెక్క ఎంతమ్మా? బెల్షెజరు రాజు లెక్క తెలిసినోడు ఆయన, మతాన్ని తగ్గించినోడు ఆయన, తీసావకడేసినోడు. జ్ఞాపకం చేసుకో. నా దేవుడు మెన్నే టీకలను వచ్చి నీ హృదయం మీద రాయకముందే, గోడల మీద రాయకముందే, ఆ శాసనం నీ జీవితంలో రిలీజ్ చేయకముందే నేరము లేని వారిగా మనం దేని కనపడుదుముగాక. చాలా మంది మన చర్చిలోకి వచ్చిన వాళ్ళందరికీ ఏం రోగాలో కానీ తెలిసి తప్పు చేస్తారు. మన చర్చిలో తెలియకుండా చేసే వాళ్ళు ఎవరూ లేరు, అన్నీ తెలుసు మన చర్చి వాళ్ళకి. అందరి చర్చిల గురించి నాకు అనవసరం కానమ్మా, దేవుడు ఎరుగు. మన చర్చి గురించి చెప్తున్నాను, ఈ అపోస్తుల బోధ గురించి చెప్తున్నాను. నీకు ఏది తెలియదు అంటలేదు, నీకు అన్నీ తెలుసు. తెలిసి కూడా నేరం చేస్తున్నామంటే, తెలిసి కూడా తప్పు చేస్తున్నామంటే నీకు బడిత పూజ మామూలు రేంజ్లో ఉండకూడదు. మ్యూజిక్ ఆన్ చేయటం, కొట్టుడే చూసుకో.
రాబోతుంది, ఆ చట్టం రాబోతుంది. ఇప్పుడంతా నీ పరిస్థితి బాగానే ఉంది, తింటున్నావు, ఉంటున్నావు, తిరుగుతున్నావు. రేపు అనే రోజున నీ పరిస్థితి ఎలా ఉండబోతుందో నేను వర్ణించలేను, నీవు వర్ణించలేవు, ఎవ్వడు వర్ణించలేడు. వర్ణించలేని పరిస్థితిలోనికి నీ జీవితం వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఈ బలిపీఠం దగ్గర నిలబడి నేను చెప్తున్నాను, నేరము లేని వారిగా మనందరం కనపడాలి. నేరం చేయనోడు ఎవరంటమ్మా? అందరూ చెప్పాలి. తప్పులు చేయని వాళ్ళు ఎవరంటమ్మా? నమ్మకస్తులు. దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఎవరంటమ్మా? వాళ్ళు ఇచ్చిన దేవునికి ఇచ్చిన మాటలు నెరవేర్చే వాళ్ళు ఎవరంటమ్మా? ఇంకా అదే దేవునికి ఇచ్చిన మాట అంటే మొక్కుబడేది. దేవునికి స్తోత్రం. దైవజనుడు పక్షంలో నిలబడే వాళ్ళు ఎవరంటమ్మా? ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? అన్ని 4 విషయాలు ఈరోజు నీలో ఉన్నాయా? 4 నాలో ఉన్నాయి అన్న వాళ్ళు చేయి చూపించండి. లేవు గనక సరే, ఇప్పుడు ఒక్కొక్కటి అడుగుతాను, చేయి చూపించండి. అమ్మా దేవునితో నేను సహవాసం చేస్తున్నాను అన్న వాళ్ళు చేయి చూపించండి. నో ఇంటూ మార్క్. అమ్మో మిమ్మల్ని ఎలా దంతాడు దేవుడు ఇవ్వాలి. ఓకే, 24 గంటలు దేవుళ్ళు ఉంటున్నావా? దేవుని స్తోత్రం. ఇద్దరే చదువుతున్నారు. ఓకే, దేవునితో సహవాసం చేస్తున్నారు, మందిరం దూరంగా లేరు, వస్తున్నారు. రెండోది ఏంటిది? దైవజనుడు పక్షాన్ని మాట్లాడుతున్నాను, నేను అందరికి సమాయిస్తున్నాను. అమ్మ అది ఉపదేశం, అయ్యగారు తిడితే తిట్టారులే, నువ్వు మందిరం మానొద్దు రా. నా మీద తిట్టుకోలేని వాళ్ళు, నన్ను తిట్టకుండా ఉన్న వాళ్ళు చేయి చూపించండి. మీకోసమా నేను ప్రయాసపడేది. మీరు ఎవరి పక్షం ఉన్నారు ఇప్పుడు? ఏమో మరి ఎవరి పక్షం? నీ కూతురు పక్షం ఉన్నావో, నీ పక్షం నువ్వు ఉన్నావో, నీ బామర్ది పక్షం ఉన్నావో, నీ బావ పక్షం ఉన్నావో, నీ భర్త పక్షం ఉన్నావో, నీ కొడుకు పక్షం ఉన్నావో, నీ అత్త పక్షం ఉన్నావో, అయినోళ్ళ పక్షం ఉన్నావు, నువ్వు దైవజనుడి పక్షం లేవు. సరే, ఈ రెండోది కూడా ఫెయిల్ అయిపోయారు. మూడోది ఏందమ్మా? ఏదన్నా ఆశ ఒకటన్నా ఉంటుందేమో మీలోనని. మొక్కుబళ్ళు చెల్లిచ్చేస్తున్నాను. ఏ మాటకు ఆ మాట, ఎంత గొడవలైనా, ఎంత రాజీకి రావట్లేదండి. గొడవల మధ్యలోనే మొక్కుబళ్ళు చెల్లిస్తున్నాను, సై చూపించండి. వామ్మో, 3. ఈ 4వదన్నా చెప్తారేమో చూద్దాం. ఏంటిదమ్మా 4వది చెప్పాను నేను? అసలు ఏ నేరం చేయట్లేదు అయ్య గారు, తప్పులు ఏం చేయనయ్య గారు, తెలుసు తప్పులు అటు చేస్తానయ్య గారు, ఇంత వాక్యం విని అన్న వాళ్ళు చేయి చూపించండి అమ్మా. చెప్పే నాకు ఏడుపు తప్పు ఏమీ లేదు ఈ పూట మరి అందరం కలిసి ఏడుద్దామా? ఏడుతారా? అమ్మో, ఇంత కారం పెట్టినా ఏడుపు రాదా మీకు? గొడ్డు కారం అమ్మ ఈరోజు వాక్యం. ఏడ్చేలు గుండెలు బాదుకుని శుక్రవారం లాగా చేశారంటే ఇప్పుడు అందరి మధ్యలోకి వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఈ మైకు బరువు అందరూ చూపిస్తాను. ఈరోజు నేను అందరి మధ్యలోకి వస్తాను. వెనక ఈపుల మీద సరవట్ల ఆడవాళ్ళని కూడా. సరే సై ప్రార్థన, గొంతెత్తు లేపాలి, పైకి లేపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుక్రవారం అమ్మ, మళ్ళీ చెప్తున్నా వినండి. ఎన్నిసార్లు అరిశానమ్మా, సైడ్ సై చూపించి అరిశానా లేదా? శుక్రవారం ఎత్తండి, అరవండి. ఇక్కడ నేను నిలబడి గట్టి గట్టి కేకలేసేస్తున్నాను, మీరేంటి అంత నాజుగ్గా నుంచున్నారండి? నాకు అర్థం కాదు. బలవంత ఎక్కడ పెడతారమ్మా? ఇక్కడ పెట్టండి అమ్మా. మీ బలవంత తిండి బలవంత ఏదమ్మా అసలు? మీరు నాకు అర్థం కాదు. తింటున్నారమ్మా అసలు మీరు? తిన్నోడు నేను గట్టి కరిసేస్తున్నా, గుండెలో నొప్పి వచ్చిన నాకు. గట్టి కరిసేసి వేసి ఆపేయండి అమ్మా, గుడ్డోళ్ళలాగా కేక పెట్టండి అమ్మా. సైలెంట్ ప్రార్థనలు మానేయండి అమ్మా. గొంతెత్తి అసలు వాక్యం అయిపోయిన వెంటనే స్వరాలన్నీ గంభీరంగా దద్దరిల్లిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4 నీలో లేవు, అయితే నువ్వు నమ్మకస్తురాలివి కాదు. అయితే మెండైన ఆశీర్వాదం నీ మీదకి రాదు గనక ఎవరిని నా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడంటే ఆయనతో సహవాసం చేసే వాళ్ళని, దైవజనుడి పక్షం నిలబడే వాళ్ళని, మొక్కుబళ్ళు చెల్లించే వాళ్ళని, నేరాలు చేయకుండా ఉండే వాళ్ళని ఈ వాక్యము నా దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.